ఈరోజు 49వ అంటే గోరా గారి 49వ డెత్ యానివర్సరీ ఈరోజు. ఆయన దాదాపు 1902లో జన్మించారు. వారు ఒక సాంఘిక విప్లవవాది. ఎన్నో సమస్యల మీద, ప్రజా సమస్యల మీద, సంఘపరమైనటువంటి సమస్యల మీద, అట్లాగే కుల మత భేదాలు లేవని ఆ రోజుల్లోనే, అంటే నాకు ఇప్పుడు 71 ఏళ్ళు, నాకు చాలా చిన్నప్పుడే మా తాతగారు సాగుపంతి భోజనాలు హరిజనవాడల్లో నిర్వహించడం, మనుషుల్లో ఎటువంటి భేదం లేదు, అందరూ ఒకటే అనేటువంటి భావం యువతలో కలిగించడానికి, సమాజంలో కలిగించడానికి అప్పుడు చాలా గొప్పగా కృషి చేశారు. వారి 40వ డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజున మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి ఈరోజు సమావేశానికి ముందుగా అధ్యక్షత వహించవలసిందిగా డాక్టర్ సమరం గారిని కోరుతున్నాను. అలాగే ఈరోజు మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చల్లపల్లి స్వరూపారాణి గారు, సోషల్ యాక్టివిస్ట్, రైటర్, ప్రిన్సిపాల్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన విజయవాడ ట్రాఫిక్ ఏసీపీగా ఉన్నటువంటి మైలా జనార్దన్ గారిని కూడా వేదిక మీదకి వచ్చి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే గోరా గారి 8వ సంతానం డాక్టర్ మారు గారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మా మేనమామ గారు, గోరా గారి పుత్రులు నియంత గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా తరం సకల గారు, రష్మి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, మేమంతా గోరా గారి మనవలం, మేము ముగ్గురం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశం మొదలుపెట్టే ముందు ఒక్క విషయం చెప్తాను. నేను మార్నింగే నా ఫేస్బుక్ ఓపెన్ చేయగానే 2014లో రాజేందర్ సింగ్ గారు గోరా గారి అప్పుడు వర్ధంతి సభకి వారు చీఫ్ గెస్ట్గా ఇచ్చేశారు. అప్పుడు విజయం గారు కూడా ఉన్నారు. అది నాకు ఆ వీడియో వచ్చింది, నాకు వెంటనే మా గ్రూప్లో షేర్ చేసుకున్నాం. ఎన్నో విషయాలు ఆయన దగ్గర నుంచి కూడా 2014లో జరిగినటువంటి, అప్పుడు కృష్ణా రివర్ మీద రాజేందర్ సింగ్ గారు ఆయన రిపోర్ట్ని కృష్ణా జిల్లా కలెక్టర్కి ఇవ్వటం, అవి కూడా ఈ రోజున మేమందరం కూడా మళ్ళీ ఇంకొకసారి 2014లోది మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవటం జరిగింది. ఈ సమావేశాన్ని అధ్యక్షులు డాక్టర్ సమరం గారిని నడిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. అందరికీ జై ఇన్సాన్. ఈనాటి ముఖ్య ఇది
డాక్టర్ చల్లపల్లి సూర్యప్రాణి గారు. ఆమె సోషల్ యాక్టివిస్ట్, అంతేకాకుండా విద్యావేత్త. నాగార్జున యూనివర్సిటీలో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ ప్రిన్సిపల్గా ఉన్నారు. అలాగే వేదికలో నిలిచినటువంటి పోలీస్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహిళా జనార్దన్ గారు. ఆయన కూడా సోషల్ యాక్టివిస్ట్, హ్యూమనిస్ట్ కూడా. ఎక్కడ బాధ ఉన్నా, ఎవరు బాధపడుతున్నా వెంటనే అటెండ్ అవుతాడు. అసలు పోలీసు వాళ్ళ గుండె కాఠిన్యం అంటారు, ఈయన గుండె కుసుమాద్రి కోమలం. అది విచిత్రం. కూర్చోండి. కుసుమాద్రి కోమలం ఎలాగో రోడ్డు మీద కానీ ఎక్కడ కానీ ఎవరైనా బాధపడుతుంటే, అనాథలుగా ఉంటే వెంటనే ఆగిపోయి వాళ్ళు తీసి ఆయన వెహికల్లో తీసుకెళ్ళి చికిత్సలు చేయించి వాళ్ళకి మళ్ళీ నేగా అనాథ శరణాలు చేర్చి వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కొనిపెట్టి అన్నీ అలా చేస్తుంటాడు. అంత ఉదార స్వభావాలు. పోలీసు వాళ్ళు అలాంటి వాళ్ళని నేను చూడలేదు. చాలా చాలా కామ్గా ఉంటాడు, కానీ పని మాత్రం చాలా చేస్తారు. ఆయనకు రాగానే నా కనబడి చాలా బాగా సన్నిహితులు అయిపోయారు. అందుకే మేము తప్పకుండా రావాలని నేను కోరాను, ఆయన వచ్చారు. అలాగే ఈ సభలో ఉన్నటువంటి డాక్టర్ మారు గారు, రష్మి గారు, సకల్ గారు, నియంత గారు, స్వాగతం పలికినటువంటి వజీరి గారు, సభలో అంటే సోదరిమణులు గారికి, వరప్రసాద్ గారికి, సుందర్ గారికి, ఇంకా అందరికీ ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. గోరా గారు చనిపోయి 49 సంవత్సరాలు అయ్యింది అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికీ ప్రజల్లో ఈ రోజుకి మెలుగుతున్న మనిషిలాగానే కనబడతారు. మార్పు కోరే ప్రతి మనిషిలో, ఆత్మాభిమానం ఉన్న ప్రతి మనిషిలో, సమార్థం కాలే ప్రతి మనిషిలో, అలాంటి అందరి మనుషుల్లోనూ ఆయన నిత్యం వెలుగుతుంటారు. గోరా గారు నాస్తికులు. పరమ ఆస్తి కుటుంబంలో పుట్టి, పరమ ఆస్తికునే కడుపులో పుట్టి ఆయన పరమ నాస్తికులయ్యారు. జస్ట్ ఆపోజిట్ వాళ్ళ పేరెంట్స్కి ఆయన. ఏమీ కాదు, సమాజంలో ఉన్నటువంటి అసమానతలు చూసి, మనిషికి ఉన్నటువంటి ఈ విముఖతలు చూసి, ఒకరినొకరు విద్వేషించుకోవడం, అసహించుకోవడం చూసి, ఏమిటి ఈ ఆస్తికత్వంలో అందరూ దేవుని పెట్టలే అంటారు, కానీ ఒకరు అంటరాని వాళ్ళు, ఒక అగ్గర కులస్తులు. ఏమిటి ఇదంతాను? ఎందుకు ఈ రంగం వచ్చింది? ఎక్కడుంది తప్పంతా? ఒక్క అందరు దేవుని పెట్టలేనా మళ్ళీ ఒకరు ఎందుకు ఇలా పడి ఉంటున్నారు? మనుషులంతా ఘోరంగా అవమానం భరిస్తూ కూడా అంటరాని వాడిగా ఊరి బయట కుక్కలు పందులు ఉండే రంగా బయట గుడిసెల్లో ఉంటూ చాలా హీనాతిహీన బతుకు ఉండాల్సిన అవసరం ఏంటి? ఆ రోజు ఇప్పుడు చాలా తగ్గింది. మన స్వాతంత్రం చేయక, మన సెక్యులర్ స్టేట్ అయ్యాక, రైట్ టు లైఫ్ అనే దాన్ని వచ్చిన తర్వాత, రైట్ అందరికీ సమానతని వచ్చిన తర్వాత, అందరికీ దాదాపు ఈక్వాలిటీ మన దీంట్లో ప్రేమలు పెట్టుకున్నాం కనుక దాదాపు చాలా వరకు మార్పు వచ్చింది 55 సంవత్సరాల్లో. కానీ ఆ రోజుల్లో గోరా గారు 2 రోజుల్లో ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడు మొదటి 1920-30 ప్రాంతంలో ఆయన గుండె తరుక్కుపోయింది. ఏంటి మనుషులు? ఆ రోజులో ఒకసారి ఆయన బెంగాల్ వెళితే అప్పుడు చాలా కరువు ఉంది. ఎంతమందో తిండి లేక రోడ్డు మీద నడుస్తూ చచ్చిపోయారు. లక్షలాది మంది చనిపోయారు తిండి లేక. ఒకేమో గోదాముల్లో ఉండే కావాల్సినంత గోధుమలు ఉన్నాయి, తిండి ఉంది. ఒక పక్క దుకాణాల్లో ఎంతో ఇది ఉంది. మనుషులు ఒక పక్క మంచి భోజనశాలలు ఉన్నాయి, పక్కనే మనుషులు ఆకలితో చచ్చిపోయారు. మనుషులు పడిండి. ఇదే కుక్క అయితే ఏం చేస్తుంది? మీద పడి లాగి తిని దాన్ని కడుపు నింపుకుంది. కానీ ఈ మనుషులు ఇంత ఉన్న ఒక పక్క మంచి ధనికులుండి దాచుకుంటూ అంత దోచుకుంటూ ఉంటే భరిస్తూ ఎందుకు ఉన్నారు ఈ మనుషులు? నేను గుండె తరుక్కుపోయింది. ఒక పక్కేమో కావాల్సిన డబ్బులున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఎంత సంపద ఉంది, ఎంత ధాన్యం ఉంది. రెండో పక్క మనుషులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కాలే కడుపుతో ప్రాణాలు ఎందుకు కోల్పోతున్నారు?
ఆలోచించారు ఏమిటి ఇదంతానే. దీనికంత కారణం ఆస్తికత్వమే. నా కర్మ, నా దురదృష్టం, దేవుడు ఇలా పుట్టించాడు, నా పూర్వం నేనేం చేశాను, నేను భరించాల్సిందే. ఆ ధనికులం దేవుడు అలా పుట్టించాడు, నన్ను ఇలా పుట్టించాడు, నా కర్మ, నా దురదృష్టం అనుకుంటూ మనుషులు అలాగా పరుండబట్టే సమాజంలో ఇన్ని అసమానతలు ఉన్నాయి, ఇంత దోపిడీ ఉంది, దుర్మార్గం ఉంది. దాని కారణం ఈ ఆస్తికత్వమే. ఎందుకని దేవుడు అనే మాట పెట్టి, స్వర్గం నరకం పెట్టి, మోక్షం చెప్పి, ముక్తి అని చెప్పి మనుషుల మధ్య అసమానతల్ని పెంచి పోషించింది ఆస్తికత్వం. గోరా గారి మనసు తరక్కుపోయింది. ఎందుకు ఉండాలి అసమానతలు? మానవులంతా ఒక పక్క ఒకటే అంటారు, రెండో పక్క మళ్ళీ కర్మ, దురదృష్టం, రీతి మనుషుల్ని అణిచిపారేస్తున్నారు. మనిషి మనుషులు ఒకటే, అందరిలో శిక్ష మధ్య ఒకటే లాగా ఉంటాయి. కానీ ఎప్పుడైతే కర్మ, దురదృష్టం అనుకున్నాడో వాళ్ళు అతనిలో ఉన్న స్వేచ్ఛా ప్రవృత్తి తాను వదులుకున్నాడు. లేకపోతే ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా ఆలోచించగలడు, చేయగలడు, నిర్ణయాలు తీసుకోగలడు. కానీ కర్మ, దురదృష్టం అది స్లేవ్ మైండ్, దాస్య ప్రవృత్తిని కలిగిస్తున్న ఆస్తి. మనిషి దాస ప్రవృత్తి, నేను దాసుడిని, నేను బానిసని అనేది ఆస్తికత్వం నేర్పుతుంది. ఇది పనికిరాదు అనుకున్నారు గోరా గారు. దేవుడు అబద్ధం. దేవుడు ఏమంటే సర్వశక్తిమంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తం అయినప్పుడు ఎందుకు ఈ సమాజంలో ఇంత బాధపడుతూ మనుషులు ఉండాలి? వ్యక్తికి మధ్య ఎందుకు ఇంత దూరాలు ఉండాలి? ఇంత దోపిడీ ఎందుకు ఉండాలి? దుర్మార్గం ఎందుకు ఉండాలి అనే మనసు కుట్టుపోయింది. దయామయుడు మనిషి చేయలేడు అంటే పేరు దయామయుడే కానీ ఆయనలో సర్వశక్తివంతుడు కానీ చేయలేడు మాట, నిస్సహాయుడు మాట. నిస్సహాయుడని దేవుడు ఎందుకు మనకి తీసి పక్కన పారే? పరికిరాని వాడిని నువ్వు దేవుడే కొలవడం ఎందుకు అనేసి అక్కడి నుంచి ఆయన రివోల్ట్ అయ్యాడు. దేవుడు దైవ భావం మీద, కర్మ దోషం మీద, నాస్తికత్వం కాదు. మనిషి సర్వస్వతంత్రుడు, తాను అనుకుంటే తప్పకుండా చేయగలడు, ఈ అసమానత రూపం అప్పగలడు, ఎవరికి ఎవరో తీసిపోలేదు. ఈ ఆస్తికత్వం మనిషిలో స్లేవ్ మైండ్ తీసుకొచ్చింది. మనిషికి ఫ్రీ విల్ కావాలి, స్వేచ్ఛగా ఆలోచించగలడు, స్వేచ్ఛగా చేయగలడు, మనిషి సర్వస్వతంత్రుడు అని చెప్పి అది నాస్తికత్వం. అంటే నాస్తికత్వం అంటే మానవత్వం, నాస్తికత్వం అంటే సమానత్వం, మానవత్వం, సమానత్వం, సమాజం, ఆర్థిక సమానత్వం, సామాజిక న్యాయం. ఇది నాస్తికత్వం అంటే. ఆస్తికత్వం అంటే అసమానతలు, దోపిడీ, దుర్మార్గం, అమానుష్యం, ఇది ఆస్తికత్వం. మానవత్వం అనేది నాస్తికత్వం వస్తుంది. మనుషులందరూ ఒకటే ఉంటుంది, అందరికీ సమాన అవకాశాలు కావాలంటుంది, సామాజిక న్యాయం కావాలంటుంది నాస్తికత్వం. అంచేత దేనికి మనిషి లొంగడు, సర్వస్వతంత్రుడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ మాస్టర్, మ్యాన్ ఈజ్ సుప్రీం. ఏమనుకొని చేయగలడు ప్రతి మనిషి అని. ప్రతి ఒక్క వ్యక్తి కూడా నాస్తికుడు అనుకోవాలి, ప్రతి వ్యక్తి కూడా ఐఎమ్ సుప్రీం అనుకోవాలి, నేను సర్వశక్తులు అనుకోవాలి. దేవుడికి ఆ సరస్వతి, దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు? అసలు లేడు. మన అజ్ఞానం నుంచి, మన భయం నుంచి పుట్టుకొచ్చాడు దేవుడు అనేవాడు. దాన్ని స్వార్థపరులు దాన్ని పెంచి పోషించి మనుషుల్ని దోపిడీ చేసుకోవడానికి, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఈ ఆస్తికత్వం ఈ దేవుడి దైవభావం తోడ్పడింది. అందుకనే సమాజం కావాలి, మనుషులందరికీ సామాజిక న్యాయం కావాలి. దానికోసం గోరా గారు జీవితాంతం పోరాడుతూ వచ్చారు. అందుకనే గోరా గారు అందరిలోనూ అలాగే ఈ రోజుకి వెలువన్నారు. అటువంటి ఈ రకమైన భావాలతో ఉన్నటువంటి చల్లపల్లి స్వరూపం గారు డాక్టరేట్ చేశారు. ఆవిడ వాడు మనకి రావడం సంతోషకరం. గోరా గారు ఒక విప్లవకాడు, విప్లవవాదే కాదు, విప్లవకారుడు. వినోబావే గోరా గారి నుంచి రాస్తూ, గోరా కేవలం విప్లవవాదే, విప్లవాదం గురించి మాట్లాడే మార్పు. విప్లవం అంటే ఇంకేం కాదు, సమూలమైన మార్పు. ఉన్న స్థితి నుంచి సమాజాన్ని సమూలంగా మార్చే పరిస్థితిని ఆ సిద్ధాంతం విప్లవాదం అంటారు మాట్లాడేవాడు. కానీ విప్లవకారుడు సాధించి చూపించేవాడు, విప్లవకారుడు సాధించి చూపించేవాడు. అంచేత వినోబావి గోరా గారిని రాస్తూ, గోరా విప్లవాదే కాదు విప్లవకారుడు అన్నాడు. విప్లవకారుడు
ఆ విప్లవకారుడు గురించి ఈరోజు మనకి తెలియజేయడానికి వచ్చారు తెల్లపల్లి స్వరూపనారాయణ గారు. ఆవిడకి నేను స్వాగతం పలుకుతున్నాను నాస్తిక కేంద్రం నుంచి. ఆవిడ మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై ఇన్సాన్ సభాధ్యక్షులు డాక్టర్ సంబ్రాం గారు, అలాగే వేదికపై ఉన్న పెద్దలు, గోరా గారి కుటుంబ సభ్యులు, అలాగే అతిథులుగా వచ్చేసినటువంటి ప్రముఖ పోలీస్ ఆఫీసర్, మంచి అభ్యుదయవాది, అలాగే గోరా గారి కుటుంబ సభ్యుల్లో నియంత గారు, ఆ తర్వాత డాక్టర్ మారు గారు, రష్ని గారు, ఇతరులు అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు, మిత్రులు, విద్యార్థులు, ఎక్కువగా స్త్రీలు ఉన్నారు. అది మంచి అంశం, చాలా అరుదైన విషయం. విజయవాడలో జరిగే సభల్లో నేను చాలా వాటిలో పార్టిసిపేట్ చేసినప్పుడు వేదిక ముందు ఎవరు ఉండరు, వేదిక మీద కూడా నేను ఒక్కదాన్నే ఉంటాను, ఒక్కళ్ళు స్పీకర్ తప్ప. ముందు వినేవాళ్ళు అసలు ఎవరు లేడీస్ ఉండరు. అలా ఇది ఒక అరుదైన మంచి సంప్రదాయం, మంచి గ్యాదరింగ్. ఐఎమ్ హ్యాపీ సార్ ఫర్ దిస్. సో అందరికీ జై ఇన్సాన్. గోరా గారి 49వ వర్ధంతి సందర్భంగా నేను ఈ నాస్తిక్ కేంద్రానికి రావడం, వీరితోటి మీ అందరినీ కలుసుకోవడం, మీతో అసోసియేట్ అవ్వడం అనేటువంటిది నాకు లభించిన ఒక మంచి అవకాశంగా నేను భావిస్తాను. పరోక్షంగా ఎప్పటి నుంచో అసోసియేట్ అయినప్పుడు కూడా ప్రత్యక్షంగా కలవడం, అందరినీ చూడటం, నాస్తిక్ కేంద్రాన్ని చూడటం అనేటువంటిది ఎప్పుడూ అనుకునేది. హాస్పిటల్కి ఎప్పుడో వచ్చాను, పేషెంట్గా వచ్చాను, మళ్ళీ ఇలా రావడం అనేటువంటిది ఒక మంచి అవకాశంగా నేను భావిస్తాను. గోరా గారి గురించి ఆయన జీవిత విశేషాలు మన అందరికీ తెలుసు. అయితే నేను ఈ ఉపన్యాసాన్ని గోరా గారి వెనక నుంచి, గోరా గారు నాస్తికులుగా ఆవిర్భవించక ముందు ఈ దేశంలో ఉండేటువంటి తాత్విక ధోరణులు, దాంతోపాటు గోరా గారి కాంట్రిబ్యూషన్స్, ఆ తర్వాత గోరా అనంతరం, గోరా గారి తర్వాత ఆయన ప్రభావం మన దేశం మీద, మన ప్రాంతాల మీద, మన సమాజం మీద ఎలా ఉంది, తర్వాత ఆయన రిలవెన్స్, ఆయనకి చాలా రిలవెన్స్ ఉంది ఇప్పుడు. ఆయన భావాలకి, ఆయన సిద్ధాంతానికి నానాటికి రిలవెన్స్ పెరిగిపోతాం, ప్రాసంగికత అంటారు. అది పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి, దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏంటని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను నా ఉపన్యాసాన్ని ప్లాన్ చేసుకున్నాను. భారతీయ తత్వశాస్త్రం ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ తాత్విక ధోరణులని ప్రధానంగా బ్రాడ్గా 2 విధాలుగా విభజిస్తారు. భారతీయ తత్వశాస్త్రాన్ని లేదా తాత్విక ధోరణుల్ని వాటి సారాంశం దృష్ట్యా, వాటి కంటెంట్ దృష్ట్యా 2 విధాలుగా విభజిస్తారు. ఒకటి నాస్తిక తత్వాలు, ఆస్తిక తత్వాలు 2. తర్వాత వీటినే భావవాదం, భౌతికవాదం అని మనం బ్రాడ్గా అనుకుంటాము. నాస్తిక, ఆస్తిక, తర్వాత భావవాదం, భౌతికవాదం, ఇలా 2 అంశాలుగా, 2 విభాగాలుగా మనం భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకుంటాం. ఇక్కడ భావవాదం లేకపోతే ఆస్తికవాదం ఏంటి అంటే కేవలం దైవ భావనని వ్యతిరేకించడం, నిరీశ్వరవాదం లేకపోతే దైవం అనేటువంటి భావనని డినై చేయడం మాత్రమే కాదు. అది భారతదేశం దృష్ట్యా చూస్తే, అది ఇతర దేశాలు కాదు, భారతదేశంలో భావవాదము అంటే లేకపోతే ఆస్తికవాదం అంటే దేవుడి యొక్క ఉనికిని అంగీకరిస్తూనే ఇక్కడ వేదాల ప్రామాణికతని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వేదాలు ప్రామాణికమైనవి, వాటిని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి, ప్రశ్నించడానికి వీల్లేదు. అవి సాక్షాత్తు పైనుంచి దేవుడు వాళ్ళకి చెప్తే, వైదిక ఋషులకి చెప్తే వాళ్ళు గ్రంథస్థం చేశారు కాబట్టి, వాళ్ళ విశ్వాసం అది గ్రంథస్థం చేశారు కాబట్టి వాటిని మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకించడానికి, ప్రశ్నించడానికి వీల్లేదు. అదే వేదాలు ప్రామాణికం అనేటువంటిది వాళ్ళు చెప్పేది.
అపౌరుషేయాలు అన్న కూడా అదే అర్థంలో వాడారు. అయితే నాస్తిక ధోరణులు ఏమైతే ఉన్నాయో వారు దైవాన్ని అంగీకరించకపోగా వేదాలు ప్రామాణికం కాదని కూడా వాళ్ళు అంటారు. వేదాల ప్రామాణికతను వ్యతిరేకిస్తారు. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దైవం ఉందనేటువంటి భావాన్ని కూడా వ్యతిరేకిస్తారు. ఈ భావవాదులు న్యాయ, వైశేషిక, తర్వాత సాంఖ్య, మీమాంస ఇలాంటి వాళ్ళు, వేదాంత. తర్వాత భౌతికవాద తాత్వికులు ఎవరంటే జైన బౌద్ధాలు, అజీవకులు. ఓవరాల్గా శ్రమణ సంస్కృతి అంటారు దాన్ని. శ్రమణులు, జైనులు, బౌద్ధులు, అజీవకులు వీళ్ళందరూ కూడా వేదాల ప్రామాణికతని క్వశ్చన్ చేశారు. అలాగే దైవ భావనని నిరసించారు. రెండు కూడా టూ ఆపోజిట్స్. భావవాదానికి, భౌతికవాదానికి ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి కూడా ఒక నిరంతర యుద్ధం, ఒక నిరంతర ఘర్షణ ఆపోజిట్స్ మధ్యన జరుగుతూ ఉంది. దాని కంటిన్యూటీనే మోడర్న్ పీరియడ్లో మనకి గోరా గారు రావడం, ఈ నాస్తిక ధోరణుల నుంచి లేకపోతే భౌతికవాద ధోరణుల నుంచి ఆయన వచ్చారు. మధ్యయుగాల్లో ఏమైంది? బౌద్ధం. నేను బుద్ధిజం సంబంధించిన మనిషిని కాబట్టి ఖచ్చితంగా బౌద్ధం గురించి కొంచెం మాట్లాడుకోవాలి. నాస్తికుడు బుద్ధుడిని ఈ పురాణాలు, ఇతిహాసాలు ఏమైతే హిందూ మత గ్రంథాలు ఉన్నాయో అవి బుద్ధుడిని కూడా నాస్తికుడు అని చెప్తారు, నాస్తికుడిగా పేర్కొంటారు. తర్వాత నాస్తిక అనే పదాన్ని చాలా నెగిటివ్గా, చాలా డ్యామేజింగ్గా, నెగిటివ్గా పేర్కొంటారు. అలా బుద్ధుడు ఒక నాస్తికుడిగా వారి చేత గుర్తింపబడ్డాడు. తర్వాత బౌద్ధాన్ని మతంగా మార్చడం, ఒక ఆధ్యాత్మిక అంశంగా మార్చడం అనేటువంటిది అది వేరే విషయం. ప్రాథమికంగా బౌద్ధం ఒక నాస్తికవాదం, అలాగే జైనం కూడా ఒక నాస్తికవాదం. అజీవకులు ఉన్నారు మనకి, చెప్తారు. చార్వాకులు, లోకాయతులు వీళ్ళందరూ కూడా అజీవకులే. వారిలో మనకి మక్కలి గోశాలుడు, అజితకేశ కంబళి, తర్వాత కణాదుడు ఇట్లా ఉన్నారు. వీరందరూ కూడా వేదాల ప్రామాణికతను ప్రశ్నించి, తర్వాత దైవభావాన్ని తిరస్కరించి ప్రాచీన కాలంలో భౌతికవాద దృక్పథాన్ని ప్రచారం చేసినటువంటి వాళ్ళు దానికి అనేక దాడులు ఎదుర్కొన్నారు. వారి చెవుల్లో సీసం పోశారు, చంపారు. నిర్దయగా వారు హత్యగావించబడ్డారు, చంపేశారు. అలాగే వారి సాహిత్యం కూడా, వాళ్ళు ఇలా చెప్పారు అనే మాట మనకి తెలుసు కానీ అది పరోక్షంగా తెలుసు. ప్రత్యక్షంగా వాళ్ళు రాసినటువంటి గ్రంథాలు, వాళ్ళ సాహిత్యం కూడా ధ్వంసం చేయబడింది. పూర్తిగా వాళ్ళ సాహిత్యాన్ని కాల్చేశారు. అలాగే బౌద్ధం కూడా దాడులకు గురైంది. మొదట రాజులు దాన్ని ఆదరించినప్పటికీ కూడా తర్వాత బౌద్ధం దాడులకు గురైంది. బౌద్ధంలో ఉన్నటువంటి ఎసెన్స్ ఏదైతే ఉందో అది కార్యకారణ సంబంధాలు, తర్వాత హేతుబద్ధత, ఇటువంటి అంశాలు ముఖ్యమైనటువంటివి ఏంటంటే ఇవి ఉన్నాయి. అదేంటంటే అనాత్మవాదం, తర్వాత ప్రతీత్య సముత్పాద ఇలాంటివి. ఆ తర్వాత మనకు తెలుసు మధ్య మార్గము, ఇవన్నీ తెలుసు, అష్టాంగం మార్గం, ఇవన్నీ కూడా ప్రధానంగా ఏంటంటే ఒక శాస్త్రీయ దృక్పథాన్ని బోధిస్తూ ఆత్మ లేదు, పరమాత్మ లేదు అని చెప్పేసి ఒక భౌతిక దృక్పథాన్ని అందించేటువంటి భావనలు. అలాగే సమాజంలో సమత ఉండాలి, ప్రజలందరి మధ్య, మనుషులందరి మధ్య సమానత్వ భావాన్ని ప్రతిపాదించిన వాడు బుద్ధుడు. అందుకనే వైదిక మతం లేకపోతే అప్పటికి ఆధిపత్యంగా స్థిరపడినటువంటి మతస్థులు రాజాస్థానాల వద్ద చేరి వారి ప్రాపకంలో బౌద్ధాన్ని అంతమొందించారు. బౌద్ధ భిక్షువులను చంపేశారు. తర్వాత బౌద్ధ విహారాలని, బౌద్ధుల కట్టడాలని అవన్నీ కూడా ధ్వంసం చేసి చాలా వరకు వాటిని హిందూ టెంపుల్స్గా మార్చారు, హిందూ దేవాలయాల కింద కన్వర్ట్ చేశారు, లేకపోతే పూర్తిగా ధ్వంసం చేశారు. బౌద్ధ సాహిత్యాన్ని తగలబెట్టేశారు. అలా క్రమంగా భౌతికంగా బౌద్ధాన్ని ఈ దేశం నుంచి లేకుండా చేశారు. అయితే ఈ నాస్తిక భావనలు అజీవకులు చెప్పినా, లేకపోతే బౌద్ధులు చెప్పినా, జైనులు చెప్పినా, ఈ చార్వాక లోకాయతులు వీళ్ళు ఎవరు చెప్పినా, ఏ పేరుతో చెప్పినా కూడా ఈ భావనలు అనేటువంటివి
పూర్తిగా ఈ దేశం నుంచి వదిలి వెళ్ళలేదు. భౌతికంగానే అంతమొందించగలిగారు. కానీ ఆ భావనలు క్రమంగా ప్రజల్లో ఉన్నాయి, ఒక కింద ఒక ఇండైరెక్ట్గా పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనిచేస్తూ ఉండే క్రమంలో మనకి మధ్యయుగాల్లో భక్తి సెయింట్స్ వచ్చారు, భక్తి ఉద్యమం వచ్చింది. తర్వాత అనేక ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో అనేక మంది ఫిలాసఫర్స్ వచ్చారు, తాత్వికులు వచ్చారు. అయితే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నాస్తికులే. కానీ వారిని ఆధ్యాత్మిక ముసుగులో ఆధ్యాత్మికం అనేటువంటి ఒక ట్యాగ్ తగిలిచ్చి వారిని బాబాలుగా చూడటం, లేకపోతే వారికి ఆశ్రమాలు కట్టి, లేకపోతే వారు చనిపోయిన తర్వాత ప్రవక్తలు కూడా అంతే. ప్రవక్తలు మహమ్మద్ ప్రవక్త కానీ యేసుక్రీస్తు కానీ ఈ ప్రవక్తలు కూడా ప్రాథమికంగా వ్యవస్థతో పోరాడినటువంటి వాళ్ళు, వ్యవస్థతో, ఆధిపత్య వ్యవస్థతో పోరాడి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, లేకపోతే మనుషుల మధ్య ఒక సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం కోసం పనిచేసినటువంటి వాళ్ళు. అయితే వారి మరణానంతరం వాళ్ళని దేవుళ్ళని చేసేసి వాళ్ళకి శక్తులు ఆపాదించి, అనేక అతీంద్రియ శక్తులు ఉన్నాయి వీళ్ళకి, వీళ్ళు మహిమలు ఉన్నాయి, మహాత్మ్యాలు ఉన్నాయి, వీళ్ళు దీన్ని ఇలా చేస్తారు, నీటి మీద నడిచాడు జీసస్ క్రైస్ట్ అయితే నీళ్ళ మీద నడిచాడు అని చెప్పేసి, తర్వాత అనేక అభూత కల్పనలు వాళ్ళ చుట్టూ వాళ్ళని గ్లోరిఫై చేస్తూ దేవుడిని చేసేటువంటి వ్యవహారం వచ్చింది. బుద్ధుడి విషయంలో కూడా అంతే. బుద్ధుడు ఆధిపత్య వ్యవస్థను ప్రశ్నించాడు, సమానత్వం కోసం పనిచేశాడు, వేదాల ప్రామాణికత ఏంటి అని చెప్పేసి ప్రశ్నించాడు. ప్రశ్నని ఈ సమాజానికి అందించి పరిచయం చేసినటువంటి వాడు బుద్ధుడు. అయితే వారి యొక్క ఎసెన్స్ని చంపేస్తూ వాళ్ళని దేవుడిగా చేసి ఒక పని అయిపోయిందని చెప్పి సింప్లిఫై, ఏంటంటే ప్రశ్నని కాపాడుకోవడం కంటే ఆ ప్రశ్నని చంపేసి ఆ ప్రశ్న మీద ఒక గుడి కట్టడం ఈజీ అయిపోయింది. ఆ ప్రశ్న మీద గుడి కట్టి కూర్చోవడం చాలా సులభంగా ఈ సమాజానికి అలవాటు పడింది. వారు ఇచ్చినటువంటి అంశాలను పాటించడం చాలా కష్టం, వారు చెప్పినటువంటి విషయాలను పాటించడం కష్టం. కాబట్టి మన ఆధిపత్యాలను వదులుకోవాలి కాబట్టి, లేకపోతే మనం మనుషులుగా కింద కూర్చోవాలి కాబట్టి, మన పీఠాధిపతులు ఇవన్నీ కూడా మన చుట్టూ ఉండేటువంటి కిరీటాలు, ఈ గ్లోరీ అంతా కూడా పోతుంది. కాబట్టి దాన్ని దాచిపెట్టేసి, ఆ ఎసెన్స్ని దాచిపెట్టేసి వారిని దేవుళ్ళుగా మార్చి చేయటం. అందుకే ఒక కవి, మన తెలుగు కవి అంటాడు, చంపి గుడిగట్టి పూజించే సాంప్రదాయం మంది. చంపేసి ఆ వ్యక్తికి గుడిగట్టి పూజించే సాంప్రదాయం ఈ దేశానికి ఉంది. అలా ప్రాచీన కాలం నుంచి వచ్చిన దాని నుంచే మనకి ఆధునిక కాలంలో గోరా గారు వచ్చారు. దాని కొనసాగింపే మనకి గోరా గారికి ముందు ప్రీ మోడర్న్ పీరియడ్, లేకపోతే కలోనియల్ పీరియడ్, ప్రీ కలోనియల్ పీరియడ్ అనుకుంటే అక్కడ వేమన ఉన్నాడు, పోతులూరి వీరబ్రహ్మ ఉన్నాడు, నాసరయ్య ఉన్నాడు. అలా అనేక మంది తత్వవేత్తలు ఉన్నారు. వారంతా కూడా ప్రాథమికంగా నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తూ ప్రజల్లో సమతను బోధించినటువంటి వాళ్ళు. గోరా గారు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, గోరా గారు ఈ జీవించిన కాలం, దానికి ముందు వెనక ఏంటంటే అక్కడ ఉన్నది బ్రిటిష్ రూల్ ఉంది. సమాజంలో కరుడు గట్టిపోయినటువంటి కుల వ్యవస్థ ఉంది ఒక పక్కన, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాలు బాగా విచ్చలవిడిగా ఉన్నాయి. ఎందుకంటే మధ్యయుగాలు ఆ తర్వాత కాలంలో ఒక చీకటి అంధకారం వచ్చేసింది. అంతకుముందు బాగుందని కాదు, మరింతగా ఫ్యూడలిజం పెరిగిపోయి, అసమానతలు పెరిగిపోయి, స్త్రీ పురుషుల మధ్య అసమానతలు పెరిగిపోయి, స్త్రీని ఒక భోగ వస్తువుగా చూసేటువంటి వ్యవస్థ, తర్వాత ఫ్యూడల్ వ్యవస్థ, అణగారిన కులాలని, కుల వ్యవస్థ బాగా పటిష్టంగా అయిపోయి, కులాలు, ఉపకులాలు, అనేక కులాలుగా ఈ కుల వ్యవస్థ ఎక్స్పాండ్ అయిపోయి ఒక దుర్మార్గమైనటువంటి సామాజిక పరిస్థితి ఉంది. ఒక పక్క అంట్రాంతనం ఉంది, దళితుల పట్ల, అణగారిన కులాల పట్ల అంట్రాంతనాన్ని పాటించే పరిస్థితి ఉంది. తర్వాత కులాల మీద ఈ వృత్తులు, కుల వృత్తులు ఉన్నాయి. కొన్ని వృత్తుల్ని ఉన్నతమైన గొప్ప వృత్తులుగా, మరికొన్ని వృత్తులు భౌతికపరమైనవి లేకపోతే శారీరక శ్రమతో కూడుకున్నటువంటి పనుల్ని తక్కువ పనులుగా, లేకపోతే సోకాళ్ళు నీచ వృత్తులని మనకు పుస్తకాల్లో వస్తాయి. హీనమైన వృత్తులు, మీనియల్ జాబ్స్. అలా మానసిక శ్రమకి ఒక గౌరవం, శారీరక శ్రమకి ఒక గౌరవం లేకపోవడం, అసలు శారీరక శ్రమకి ఎటువంటి విలువ లేకపోవడం. ఇలా ఇన్ని అసమానతలు ఉన్నాయి. కుడి చేతికి ఒక విలువ, ఎడమ చేతికి ఒక విలువ, స్త్రీకి ఒక విలువ, పురుషుడికి ఒక విలువ. ఇలా అన్ని రంగాలలో, అన్ని ఆస్పెక్ట్స్లో అసమానతలు ఎక్కువగా విపరీతంగా ఉన్నటువంటి కాలం అది. తర్వాత మతం కూడా అనేక మంది దేవుళ్ళు, ఒకళ్ళు కాదు,
కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు, వాళ్ళ పూజా విధానాలు, వారి శ్లోకాలు, వాళ్ళ చుట్టూ కట్టుకథలు, పెట్టకథలు, పూజారి వ్యవస్థ, దాని మీద ఆధారపడి పూజారి వ్యవస్థ వచ్చింది. పూజారి వ్యవస్థని బ్రాహ్మణుల్ని బతికించడం కోసమే గుడి వచ్చింది. మొదట గుడి వచ్చిందే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కోసం. ఆ తర్వాత అనేక గుళ్ళు, అనేక వ్యవహారాలు మతం పేరు మీద పెచ్చరిల్లిపోయినటువంటి పరిస్థితి. అందుకే సల్మాన్ రష్డీ ఏమంటాడంటే, మనకు తెలిసినటువంటి ప్రముఖ రచయిత, వివాదాస్పదుడుగా పేరు పొందినటువంటి రచయిత సల్మాన్ రష్డీ ఏమంటాడంటే, భారతదేశంలో జరిగిందంతా దేవుడే, భారతదేశంలో జరిగిందంతా కూడా ప్రతిదీ కూడా దేవుడే. దేవుడు కాకుండా ఈ దేశంలో ఇంకేమీ లేదు. ప్రతిదీ కూడా దేవుడి పేరు మీద జరిగింది. ఇక్కడ కుల వ్యవస్థ కూడా దేవుడి పేరు మీద వచ్చింది. కుల వ్యవస్థకి దేవుడి అంగీకారం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తూ వచ్చారు. స్త్రీ పురుషుల అసమానత, స్త్రీని బానిసగా చేసి స్త్రీని 2వ తరగతి పౌరురాలుగా చేసింది కూడా ఈ మతమే. సో దేవుడే ఈ అసమానతల సృష్టికర్తగా దానికి దేవుడి పరమైనటువంటి ఒక లెజిటిమసీ, ఒక ఆమోదాన్ని తీసుకొచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బ్రిటిష్ రూల్ వచ్చింది. బ్రిటిష్ రూలు ఫలితంగా కొంత ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చింది, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చారు, పాశ్చాత్య భావజాలం కొంత ఈ దేశానికి పరిచయమైంది. ఆ పరిచయమైన పరిస్థితుల్లో మన సమాజంలో నుంచి విద్యావంతులు కొంత బయలుదేరారు. విద్యావంతులు పాశ్చాత్య విద్యని అభ్యసించడం, వారిలో కూడా కొంత ఉన్నత వర్గాల వాళ్ళకే ఎక్కువగా ఆ ఎడ్యుకేషన్ అందుబాటులోకి వచ్చింది. అయితే అణగారిన కులాల్లో కూడా కొంతమంది రిఫార్మర్స్ బయలుదేరారు. ఈ సోకాళ్ళు అప్పర్ స్ట్రాటా నుంచి రిఫార్మర్స్ వచ్చారు. మనకు తెలుసు చాలామంది, రాజా రామ్మోహన్ రాయ్ కానీ, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానీ, ఇక్కడ మన దగ్గర కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు, వీళ్ళంతా గురజాడ, చాలా వీళ్ళందరూ కూడా అప్పర్ స్ట్రాటా ఆఫ్ ద సొసైటీ. వాళ్ళు కూడా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఫలితంగా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాల మీద, ఒక ప్రజాస్వామ్యం మీద, వ్యక్తి స్వేచ్ఛ మీద ఆలోచనలు ప్రారంభించారు. ఆ క్రమంలో గోరా గారు ఎమర్జ్ అయ్యారు. అలాగే దేశవ్యాప్తంగా కూడా అప్పర్ స్ట్రాటానే కాకుండా లోవర్ స్ట్రాటా నుంచి కూడా కొంతమంది రిఫార్మర్స్ బయలుదేరారు. వారిలో మనకి మహాత్మా జ్యోతిరావు ఫూలే మహారాష్ట్ర నుంచి, తమిళనాడులో పెరియార్, అలాగే కేరళలో నారాయణ గురు, అయ్యంకాళి, వీళ్ళందరూ కూడా ఈ బ్రిటిష్ రూలు దాని క్రమంలో వచ్చినటువంటి వెస్ట్రన్ ఎడ్యుకేషను, ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫలితంగానే కొంత ఈ ఆలోచనలకి దగ్గరయ్యారు. అలా గోరా గారు వచ్చారు. గోరా గారు టెక్నికల్గా సార్ చెప్పినట్టు 1902లో జన్మించారు. ఆయన నవంబర్ 15, 1902 నవంబర్ 15న జన్మించారు. వారి పూర్వీకులు తెనాలి తాలూకా, ప్రస్తుతం గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఉన్నటువంటి కొలకలూరు గ్రామానికి చెందినవారని చెప్పేసి మనకు సమాచారం. తర్వాత వారు విజయనగర సంస్థానం లేకపోతే ఉద్యోగరీత్యా అటువైపు మైగ్రేట్ అవ్వడం, వలస వెళ్ళడం జరిగింది. ఆయన తండ్రి గోపరాజు వెంకట సుబ్బారావు గారు, తల్లి రాజలక్ష్మి గారు. గోపరాజు వెంకట సుబ్బారావు గారు, రాజలక్ష్మి గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సనాతనులు. ఎవరైతే ఈ బ్రాహ్మణ కులాలు లేదా కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అటువంటి సనాతన ఆచారాలు, సంప్రదాయాలు పాటించేటువంటి వాడు. అయితే సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు కొంత జాతీయోద్యమంతో ప్రభావితమైనటువంటి వ్యక్తి, స్వతహాగా కొంత ఉదార స్వభావం కలిగినటువంటి ఆయన. అప్పుడు సైమల్టేనియస్గా ఒక పక్క సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్ జరుగుతుంది దేశవ్యాప్తంగా వివిధ లెవెల్స్లో. ఒక పక్క ఈ అప్పర్ స్ట్రాటా నుంచి వచ్చినటువంటి రిఫార్మర్స్ వారికి తెలిసిన సమాజంలో రిఫార్మ్స్ రావాలని చెప్పేసి ఈ బాల్య వివాహాలు ఇవన్నీ కూడా నిషేధించాలి, సతీ సగమనాన్ని నిషేధించాలి, తర్వాత వితంతువుల సమస్యల మీద పనిచేయాలి, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వెంకట సుబ్బారావు గారు డైరెక్ట్గా సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్కిలో లేకపోయినప్పటికీ కూడా కొంత ఉదార స్వభావం కలిగినటువంటి ఆయన జాతీయోద్యమానికి ఆయన సానుభూతి పరుడుగా ఉన్నారు. ఇలా జాతీయోద్యమం కూడా జరుగుతూ ఉంది. జాతీయోద్యమంలో మనం చెప్పాల్సింది ఏంటంటే ముఖ్యంగా బ్రిటిష్ రూల్ని వ్యతిరేకించడం ఒకటి, తర్వాత ఆ ప్రాంతీయంగా వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి
ప్రజలు ఈ బ్రిటిష్ రూల్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కొందరైతే, మరికొందరు సమాజంలో రిఫార్మ్స్ రావాలి, బ్రిటిష్ రూలు వెళ్ళిపోతే కేవలం బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన ఈ సమాజం బాగుపడదు, ఈ సమాజంలో ఉండేటువంటి రుగ్మతలు ఏమైతే ఉన్నాయో, సామాజిక రుగ్మతలు ఏమైతే ఉన్నాయో అవి సమూలంగా రూట్స్తో సహా వాటిని రూట్అవుట్ చేయకపోతే, పూర్తిగా నిర్మూలించకపోతే ఈ సమాజానికి ఉపయోగం లేదు. కేవలం బ్రిటిష్ రూల్ మాత్రమే ఇక్కడ మాకు శత్రువు కాదు, ఇక్కడ నల్ల దొరలు కూడా ఉన్నారు, తెల్ల దొరలతో పాటు నల్ల దొరలు కూడా ఉన్నారని చెప్పేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కుసుమ ధర్మన్న, గరిమెళ్ళ సత్యనారాయణ గారు మా కొద్దీ తెల్ల దొరతనం అంటే, కుసుమ ధర్మన్న మా కొద్దీ నల్ల దొరతనం అని చెప్పేసి రాశాడు. ఇటువంటి పరిస్థితిలో ఇక్కడ సూపర్ స్టిషన్స్ ఉన్నాయి, బ్రిటిష్ రూల్ ఉంది. ఇటువంటి పరిస్థితిలో గోరా గారు ఈ స్టాండ్ తీసుకున్నారు. ఆయన అవగాహన ఏమిటంటే, ఈ సమాజంలో ఉండేటువంటి సమస్త రుగ్మతలకి సాంఘిక అణచివేత, కొన్ని కులాలు ఉన్నత కులాలుగా, కొన్ని కులాలు హీనమైన కులాలుగా, అంటరాని కులాలుగా చూడబడటానికి కానీ, ఆర్థిక పరాధీనత, ఆర్థిక అసమానతలు, పేదవాళ్ళు గొప్పవాళ్ళు అనేటువంటి ఆర్థిక వ్యత్యాసాలు, భేదాలు ఉండడానికి కానీ, తర్వాత రాజకీయపరమైనటువంటి బానిసత్వం, రాజకీయపరంగా కూడా ఒక బానిస మనస్తత్వం ప్రజల్లో ఉండడానికి కానీ, వీటన్నిటికి కూడా మూల కారణం దైవ భావన అని చెప్పేసి ఆయన అర్థం చేసుకున్నారు. ఆయన చదువుకునేటువంటి క్రమంలో మనకి ఆయన జీవిత చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఆయన చదువుకునే రోజుల నుంచి స్టూడెంట్గా, కాలేజ్ స్టూడెంట్గా ఉన్న రోజుల నుంచి కూడా ఈ నాస్తిక భావాల వైపు ఆకర్షితులయ్యారు. శేషయ్య గారు అని చెప్పేసి ఆయన ఉపాధ్యాయులు, ఆయనకి టీచర్గా పనిచేసిన ఆయన, తర్వాత రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ఇటువంటి వాళ్ళ ప్రభావం ఆయన మీద ఉండేది. దాంతో ఆయన క్రమంగా ఒక నాస్తికుడిగా ఎమర్జ్ అయ్యారు. అంటే ఒక శాస్త్రీయ దృష్టి ఉంది ఆయనకి. ఆయన స్వతహాగా కూడా సైన్స్ విద్యార్థి, బయాలజీ స్టూడెంటు. ఆ తర్వాత ఆ శాస్త్రీయ విజ్ఞానాన్ని జీవితానికి అన్వయించుకునేటువంటి ఒక ఏమంటారు దాన్ని, ప్రాక్టికల్గా ఆచరణవాది. సో ఆ క్రమంలో ఆయన చదువుకున్న చదువు కానీ, ఆయన కలుసుకున్నటువంటి వ్యక్తులు కానీ, ఆయన చూసినటువంటి దుర్మార్గమైన సమాజం కానీ ఆయన్ని నాస్తికుడిగా మారడానికి, క్రమంగా నాస్తిక తత్వవేత్తగా మారడానికి దోహదం చేసింది. ఆయన నాస్తికత్వాన్ని ఒక కేవలం నిరీశ్వరవాదం లేకపోతే దైవభావం తిరస్కరించేటువంటి ఒక అంశంగా కాకుండా, నాస్తికత్వాన్ని ఒక తత్వంగా, ఒక తత్వశాస్త్రంగా అభివృద్ధి చేసి సమాజంలో ఉండేటువంటి వివిధ అంశాలు, సామాజిక అంశాలకి, రాజకీయ అంశాలకి, ఆర్థిక అంశాలకి, అలాగే ఇతర అంశాలకి, కౌటుంబిక అంశాలకి అన్నిటికీ కూడా ఈ నాస్తికత్వాన్ని అన్వయింపచేసేటువంటి ఒక విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథంగా నాస్తికత్వాన్ని అభివృద్ధి చేశారు. అదే పాజిటివ్ ఎథియిజం. ఈ ఎథియిజమ్స్ 3 ఉన్నాయి, 3 రకాలు. ఒకటి ఏంటంటే కేవలం ఒక సంశయాత్మకమైనది, ప్రతిదాన్ని కూడా అనుమానించటం, విమర్శించటం. ఇదేంటి, దేవుడేంటి, దేవుడి పుట్టుపూర్వోత్తరాలేంటి, లేకపోతే దేవుడు అనే భావన ఈ సమాజంలో ఎలాగొచ్చింది, అలా తర్వాత స్వర్గం నరకం ఏంటి, మరణానంతర జీవితం ఉందా, ఉంటే ఎలాగుంటుంది, ఇటువంటి అన్నీ కూడా ప్రశ్నలు అనుమానాలతో కూడినటువంటి సంశయాత్మక ఎథియిజం ఒకటి. తర్వాత రెండోది ఒక నెగటివ్ ఎథియిజం. నెగటివ్ అంటే నిరీశ్వరవాదం, దైవాన్ని, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనే దాన్ని తిరస్కరించడం, దేవుడు లేడని చెప్పేసి కొట్టిపారేయటం, ఇదొకటి. తర్వాత మూడోది ఏంటంటే పాజిటివ్ ఎథియిజం ఏంటంటే కేవలం ఇందాక అనుకున్నట్టు దైవభావాన్ని వ్యతిరేకించడంతో పాటు దాన్ని ఒక నిర్మాణాత్మకంగా, ఒక కన్స్ట్రక్టివ్ ఎథియిజం అన్నమాట. ఇది నిర్మాణాత్మకమైంది. లేకపోతే ఈ సమాజానికి, సొసైటీ ఎట్ లార్జ్, సమాజంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా అన్ని అంశాలకి, ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని, లేకపోతే ఆర్థికపరమైన సమానత్వం గురించినటువంటి స్పృహని కలిగించాలి. అలాగే సామాజికంగా ఉండేటువంటి అసమానతలు, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వారిని చైతన్యపరచడం, ఇటువంటివన్నీ కూడా
పాజిటివ్ ఎథియిజంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. ఎథియిజాన్ని సమాజానికి అన్వయింపజేసుకునేటువంటి పద్ధతే ఈ పాజిటివ్ ఎథియిజం. అది గోరా గారి ఎథియిజం, గోరా గారి సెక్టు. దీనిలో మనం అనుకుంటే ఆయనకి సంబంధించినటువంటి ఎథియిజం ఈ పాజిటివ్ ఎథియిజం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఆయన దాని మీద పుస్తకాలు కూడా రాశారు. పాజిటివ్ ఎథియిజం అనేటువంటి గ్రంథాన్ని రాశారు. దాన్ని ఇంగ్లీష్లో రాస్తే సమరం గారు దాన్ని అనువదించారు తెలుగులోకి. అలాగే ఆయన చేసిన కన్స్ట్రక్టివ్ మొత్తం కూడా అక్కడి నుంచి స్టూడెంట్ లెవెల్ నుంచి, తర్వాత ఉపాధ్యాయుడిగా, కాలేజీ లెక్చరర్గా, ఆ తర్వాత ఆ ఉద్యోగాలు వదిలేసి పూర్తిగా నాస్తిక, ఇప్పుడు ఉన్నటువంటి నాస్తిక కేంద్రం, తర్వాత దీన్ని శాఖోపశాఖలుగా అంతర్జాతీయ స్థాయికి దీన్ని తీసుకెళ్లడంలో ఆయన పాటించినటువంటి పద్ధతి ఈ పాజిటివ్ ఎథియిజం అనేటువంటిది. దాన్ని ఒక విశాలమైనటువంటి తాత్విక దృక్పథంగా, ఒక తాత్విక అంశంగా ఆయన దాన్ని డెవలప్ చేశారు. తర్వాత ఆయన ఉద్యోగాలు చేశారు. కాలేజీ లెక్చరర్గా పనిచేశారు మధురలో. ఆయన పీజీ చేశారు. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఆయన ఒక బోటనీ స్టూడెంట్గా చదువుకుని పీజీ చేశారు. పీజీ చేసిన తర్వాత మొట్టమొదటి ఉద్యోగాన్ని మధురలో చేశారు, తమిళనాడులోని మధుర. ఆ తర్వాత కోయంబత్తూరులో పనిచేశారు. ఆ తర్వాత కొలంబోలో, శ్రీలంక రాజధాని అయినటువంటి కొలంబోలో పనిచేశారు. ఇవన్నీ పనిచేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కాకినాడలో పనిచేశారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ వాటిల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా ముదునూరులో చాలా కాలం పాటు, ఒక 6-7 ఏళ్ల పాటు జీవించారు. ఈ క్రమంలోనే ఆయన మొట్టమొదట డిగ్రీ అయిపోయిన తర్వాత ఆయనకి వివాహమైంది, సరస్వతి గారితో వివాహమైంది. ఆ తర్వాత ఉద్యోగాలు చేసే క్రమంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. మధురలో ఆయనకి ఇల్లు దొరకపోతే ఒక దెయ్యాల కొంప అని చెప్పేసి, అక్కడ దెయ్యాలు ఉంటాయి అని చెప్పేసి అందరూ దాన్ని వదిలేసిందని, అబాండెండ్ హౌస్, ఎవరు ఉండకుండా ఊరు బయట ఉండేటువంటి ఇంట్లో ఉండి దయ్యాలు లేవు, భూతాలు లేవు అని చెప్పేసి ప్రూవ్ చేశారు. ఆ తర్వాత కోయంబత్తూరులో కొంతకాలం పనిచేశారు. ఎక్కడో పనిచేసినప్పటికి కూడా ఆ వ్యవస్థతోటి రాజీ పడేటువంటి మనస్తత్వం కాదు ఆయన. ఉద్యోగం కోసం సర్దుకుపోవడమో, లేకపోతే ఉద్యోగం కోసం తన అభిప్రాయాలని వెనక్కి తీసుకోవడమో ఇటువంటివి చేయలేదు. కొలంబోలో ఆయన్ని అక్కడ ఒక బౌద్ధ కాలేజ్, బుద్ధిస్ట్ కాలేజ్, ఆనంద కాలేజ్ అని చెప్పేసి, అక్కడ అందరూ కూడా బౌద్ధులే, అఫీషియల్గా కూడా శ్రీలంక బుద్ధిస్ట్ కంట్రీ. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో బౌద్ధం పట్ల ఆయన విస్తృతంగా అధ్యయనం చేశారు. అయినప్పటికీ కూడా బౌద్ధంలో బుద్ధిస్టులు అనబడే వాళ్ళలో ఉండేటువంటి ద్వంద్వ వైఖరిని కూడా ఆయన వ్యతిరేకించారు. అలా అక్కడ కూడా రాజీ పడల. కొలంబోలో కొంతకాలం పనిచేసి మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి కాకినాడలో మళ్ళీ పనిచేశారు. ఆ తర్వాత ఈ ఉద్యోగాలు ఏవి కూడా నా మనస్తత్వానికి సరిపోవు అని చెప్పేసి ఆయనకి నాస్తికత్వం, దాన్ని ప్రచారం చేయడం, ఈ ఉద్యోగాలు చేస్తూ కూడా అనేక చర్చోపచర్చల్లో పాల్గొన్నారు. విద్యార్థులతోనూ, తన సహచరులతోనూ, అనేక కొలీగ్స్తోనూ, అనేక రకాల మనుషులతో పరిచయాలు పెంచుకున్నారు. అనేక మతాల వారితో పరిచయాలు పెంచుకున్నారు. వారిలో క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. వీళ్ళందరితో ఉండి ఆయన ఈ చర్చలు మాత్రం కంటిన్యూస్గా కొనసాగిస్తూ తన చుట్టూ ఉన్న వాళ్ళలో ఒక భావ చైతన్యాన్ని పెంపొందించే పని మాత్రం ఆపలేదు. ఆ పనిలోనే ఆయన పూర్తి కాలంగా తన లైఫ్ టైం దీన్ని నాస్తికత్వానికి అంకితం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఉద్యోగాలు వదిలేసి ఈ సంఘాలు ప్రారంభించారు. నాస్తిక సంఘాన్ని ప్రారంభించారు. సంఘం అనేటువంటి పత్రికను కూడా ఏర్పాటు చేశారు. సంఘం అనే పత్రిక, తర్వాత ఆర్థిక సమ్మత అనేటువంటి మరొక పత్రిక. సంఘం అనే పత్రిక చాలా కాలం పాటు వచ్చింది. అది అనేక సంవత్సరాల పాటు నడిచింది. ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి దాన్ని తీసుకొచ్చారు. కుటుంబంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా, గోరా గారికి 9 మంది సంతానం, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా ఈ సంఘం అనే పత్రికను తీసుకురావడంలో, దాని ప్రెస్ పనిలోనూ, దాని నిర్వహణ మొత్తంలో కూడా వారు శ్రమించి పనిచేశారు. అలాగే సరస్వతి గోరా గారు ఆయనకి నిజమైనటువంటి జీవిత భాగస్వామి. కేవలం జీవితాన్ని పంచుకోవడం కాదు, ఆయన ఆలోచనలను పంచుకుని
ఆలోచనలతో మమేకమై ఆమె కూడా పూర్తి స్థాయిలో ఆయనకి సహకరించడం కూడా ఆయన ఇన్ని సాధించడానికి నాస్తికత్వాన్ని ఒక ఇండిపెండెంట్ ఫిలాసఫీగా, ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ సెక్ట్గా తయారు చేయడానికి, ముఖ్యమైన భావధారగా ఈ దేశంలో వ్యాప్తి చేయడానికి ఆయనకి వెనుక ఉండింది సరస్వతి గోరా గారు. ఆమె గురించి మళ్ళీ మాట్లాడదాము. అనేక విషయాల్లో ఆయనకి అండదండలుగా ఉన్నారు. తర్వాత ఎన్నో ప్రయోగాలు చేశారు. నాస్తికత్వాన్ని సైద్ధాంతికంగా ఒక థియరిటికల్గా చెప్పి వదిలేయటం కాదు, చర్చలకి లేకపోతే ఒక ఏమంటారు మేధోపరమైనటువంటి చర్చలకు పరిమితం చేయకుండా ఆయన ప్రాక్టికల్స్ చేశారు. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా, దయ్యాలు భూతాలు అనేటి వాటికి వ్యతిరేకంగా, తర్వాత గ్రహణాలు మంచి రోజు చెడ్డ రోజు అనే దానికి వ్యతిరేకంగా, తర్వాత అనేక అంశాల మీద ఆయన ప్రాక్టికల్గా పనిచేశారు. వీటితో పాటు నాస్తికత్వం అనేటువంటిది కేవలం దైవ భావనను వ్యతిరేకించడం మాత్రమే కాకుండా అది ఈ విశాల విశ్వాన్ని, అనంతమైనటువంటి విశ్వాన్ని నిరంతరం అధ్యయనం చేస్తూ ఆ అధ్యయన ఫలితాలని ప్రజల పరం చేయాలని చెప్పేసి కార్ల్ సాగన్ అంటాడు. కార్ల్ సాగన్ అనేటువంటి సైన్స్ రైటర్ ఉన్నారు, సైంటిఫిక్ రైటర్ ఉన్నారు. ఆయన నిరంతరం అధ్యయనం చేసి కేవలం దైవాన్ని తిరస్కరించి కూర్చోకుండా, దైవ భావనను మాత్రమే వ్యతిరేకించి ఊరుకోకుండా ఎప్పుడు కూడా పరిశోధన చేయాలి, జనంతో చర్చించాలి, లేకపోతే పరిశోధనలు చేయాలి, అనంతమైన విశ్వాన్ని నిరంతరం అధ్యయనం చేసి పరిశోధించి వాటి ఫలాలని ప్రజల పరం చేయాలి, సమాజ పరం చేయాలని చెప్పేసి ఆయన అన్నట్టు ఈయన కూడా గోరా గారు కూడా చేసింది అదే. ఆయన చర్చించడమే కాకుండా ప్రయోగాలు చేశారు. తర్వాత సమాజంలో ఉండేటువంటి దేవుడికి ముడిపడి ఉండేటువంటి విషయాలు, దైవ భావనకి ముడిపడి ఉండేటువంటి అంశాలేంటి? కుల వ్యవస్థ. ఆ కుల వ్యవస్థలో బాధితులుగా ఉండేటువంటి అంటరాని వారిగా చెప్పబడేటువంటి దళితుల పట్ల వారి పక్షాన పనిచేయటం, అంటరానితనానికి వ్యతిరేకంగా పనిచేయటం, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయడంతో పాటు దానికి అనుసంధానమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా, అనుబంధమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా స్త్రీ సమస్య, స్త్రీ పురుష సమస్య, స్త్రీ పురుషుల మధ్య అటువంటి వ్యత్యాసాలు, స్త్రీని బానిసగా చూడటం, లేకపోతే స్త్రీని తన మాతృత్వాన్ని అడ్డం పెట్టుకుని, స్త్రీకి ఉండేటువంటి సహజమైనటువంటి అంశం మాతృత్వం, లేకపోతే ఆమెకు ఉండేటువంటి బయలాజికల్ ఆస్పెక్ట్స్ని అడ్డం పెట్టుకుని పురుషుడు లేకపోతే పురుష స్వామ్యం, పురుష ప్రధానమైనటువంటి సమాజం స్త్రీని బానిసగా అణిచివేయటం అనే దాని మీద కూడా పనిచేశారు. అలాగే గ్రామాలలో మరుగుదొడ్లు, ప్రజలకి ముఖ్యంగా గ్రామాల్లో ఉండేటువంటి పేద దళిత వర్గాల ప్రజలకి మరుగుదొడ్లు అందుబాటులో ఉండవు. ఆ మరుగుదొడ్లు వాడాలనేటువంటి స్పృహ కూడా, అవి ఉండాలనేటువంటి చైతన్యం కూడా వారికి ఉండేది కాదు. ఆ చైతన్యాన్ని కల్పించి వాటిని కట్టారు. మరుగుదొడ్లు వాడటం అనేటువంటి దీన్ని ప్రాక్టికల్గా చేసి గుంటలు తవ్వి ఆ మరుగుదొడ్లు ఎలాగ ఉపయోగించుకోవాలి, ఆ తర్వాత వాటిని దీనిగా కంపోస్ట్గా వ్యవసాయానికి, దీనికి పంట పొలాల్లో దాన్ని ఎలా కంపోస్ట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేటువంటివి కూడా వాళ్ళకి చెప్పారు, అర్థమయ్యేలాగా చెప్పారు. గ్రామానికి తిరిగారు, నిరంతరం మాట్లాడారు, నిరంతరం ప్రజలతో మాట్లాడారు, అనేక సమావేశాలు సభలు నిర్వహించారు. తర్వాత నాస్తికత్వం అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషనలైజ్ అయ్యాక, లేకపోతే కన్సాలిడేట్ అయ్యాక ప్రపంచ స్థాయి నాస్తిక మహాసభలు నిర్వహించి అనేక మంది ఫారిన్ స్కాలర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి నాస్తికవాదుల్ని ఆకర్షించారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. ముదునూరు నుంచి విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడలో కూడా కొంతకాలం పాటు ఆయన పడమట్లో ఇంకొక దగ్గర ఉండేవాళ్ళు, పడమట్లో మామిడి తోపులో ఉండేవాళ్ళు. అక్కడ కూడా ఆయన కార్యాచరణ, జీవితంలో నాస్తికత్వాన్ని లేకపోతే తాను నమ్మినటువంటి సామాజిక సమతని ఆచరించడం ఎలా చేశారంటే, ఆయన కుమార్తెకి ఒక దళితుడితో వివాహం చేయడం వల్ల అక్కడ ఉండేటువంటి ఆధిపత్య కులాలు దాన్ని నిరసించి ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా లీగల్ నోటీసెస్ ఇస్తే దానికి ఆయన ఆ ప్లేస్ని వదిలేసి ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి బెన్ సర్కిల్లో ఉన్నటువంటి నాస్తిక కేంద్రం చివరగా ఆయన మజిలీగా మారింది. దీనికి
చెన్నుపాటి వారి కుటుంబ సభ్యులు స్థలాన్ని, వారి పొలం అది అప్పుడు జొన్న చేను అప్పటికప్పుడు నరికేసి ఇక్కడ 2 పాకలు వేస్తే ఇక్కడ కన్వర్ట్ అయ్యారు. ఆ తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేశారు. అదంతా మనకు చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసిన విషయమే. అయితే గోరా గారు తాను ఒక కేవలం ఆదర్శాలు చెప్పడం మాత్రమే కాకుండా ఆచరణవాదిగా మనం అన్ని విషయాల్లో చూస్తాం. ఆచరణ కూడా చాలా కరాఖండిగా, చాలా టఫ్ కండిషన్స్ని ఎదుర్కొని కూడా అనేక నిర్బంధాలు ఎదుర్కొని తన బంధువుల నుంచి, కులస్తుల నుంచి, తర్వాత సహచరులు అంటే ఉద్యమ సహచరులు కాదు, అనేక మంది ఉంటారు, వాళ్ళందరి నుంచి కూడా వ్యతిరేకతలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆయన ఆచరించారు. నాస్తికత్వాన్ని 100% ఆచరించారు. అందుకే కొంతమంది ఈ నాస్తికత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు, లేకపోతే గోరా గారి సిద్ధాంతాన్ని విమర్శించే వాళ్ళు ఇది మరో రకమైనటువంటి ఇదేంది పెంతెకోస్తు మతం లాగా చేశారని చెప్పేసి అంటారు. కాదు, అట్లా చేయబట్టే, అంత కరాఖండిగా ఆయన ఆచరించి చూపబట్టే ఈరోజు మనం దాని ఫలాలు పొందుతున్నాం. కొంతమంది అయినా కూడా ఆలోచన పరులు వచ్చారు. ఈ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు విడిపోయామనుకోండి, ఇక్కడ ఇప్పుడు సోకాల్ ప్రోగ్రెసివ్ లేకపోతే అభ్యుదయవాదులు అని చెప్పే వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను గోరా గారి శిష్యులే. గోరా గారి ఉద్యమంతో ప్రభావితమైన వాళ్ళే. ఆయనకి అనేక మంది శిష్య పరమాణువులు ఉన్నారు. శిష్యులు అంటే కొంతమంది వస్తారు, శిష్య పరమాణువులు అంటే పుంఖాలుగా లక్షలాది మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన ఉద్యమం వల్ల ప్రభావితమైన వాళ్ళు ఉన్నారు. ఈ సంఘం అనేటువంటి పత్రిక అన్ని చోట్ల వ్యాపించింది. అలాగే ఆయన రాసినటువంటి ఒక గ్రంథం నాస్తికత్వం అనేటువంటి పుస్తకం 1942లో అచ్చయింది మొదటిసారి. అది ప్రతి ఊర్లో ఆయన అభిమానులు దాన్ని ప్రచారం చేశారు. వాటిని అమ్మి, లేకపోతే ఉచితంగా ఇచ్చో అమ్మో ఏదో రకంగా దానిలో ఉండేటువంటి భావాలని విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక కాపీలు అమ్ముడుపోవడంతో పాటు నాస్తికత్వం అనేటువంటి ఆయన పుస్తకాన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా, అభిమానులు చాలా జాగ్రత్తగా రహస్యంగా దాచిపెట్టుకునేవాళ్ళు. ఆ పుస్తకం ఉంటే కమ్యూనిస్టుల మీద జరిగినట్టు దాడులు వారి మీద కూడా జరిగేవి. కాబట్టి ఆ దాడులకి భయపడి ఆ పుస్తకాన్ని జాగ్రత్తగా దాచుకోవటం చేత కాకపోతే దాన్ని తగలబెట్టడమో కూడా చేసినటువంటి సందర్భాలు ఈ దేశంలో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి కూడా ఉందంటే గోరా గారి మాటకి, గోరా గారి చేతకి, గోరా గారి రాతకి ఎంత పదునుందో మనం ఊహించవచ్చు. అందుకనే ఆయన ఒక రాడికల్, ఒక రెవల్యూషనరీ. మనం టైటిల్లో రెవల్యూషనరీ అనుకున్నట్టు ఆయన ప్రాక్టికల్గా రెవల్యూషనరీ, ఆచరణాత్మకమైనటువంటి సామాజిక విప్లవకారుడు. ఈ దేశాన్ని, ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా ఈ దేశాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి ఆయన గాంధీజీతో ప్రత్యక్ష సంబంధాల్లో ఉన్నారు. గాంధీజీతో అనేక అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని అంశాలు, జాతీయోద్యమపరమైన అంశాలు, లేకపోతే సర్వోదయ, తర్వాత వినోబా భావేతోటి భూదానోద్యమం, గ్రామదానోద్యమం, ఇటువంటి వాటితోటి మమేకమై గాంధీజీతో పనిచేశారు. ఆయన కుమార్తె, మొదటి కుమార్తె మనోరమ గారి వివాహం గాంధీజీనే నిర్వహించాలని చెప్పేసి పట్టుబడితే ఈ లోపల ఆయన చనిపోయారు. గాంధీజీ హత్యగావించబడ్డారు. ఆ తర్వాత వారే, సేవాగ్రామం వారే, గాంధీజీ దగ్గర అనుచరులే ఆ వివాహాన్ని, అంటే అది కులాంతర వివాహం కాబట్టి దానికి ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి అక్కడే జరగాలని చెప్పేసి పట్టుబట్టి అక్కడ చేయడం, దానికి అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ హాజరవడం, ప్రముఖులందరూ కూడా గోరా దంపతుల యొక్క ఆదర్శాన్ని, వారి ఆచరణని ప్రత్యక్షంగా అభినందించటం మనం చూస్తాం. ఇలా గాంధీజీ దగ్గర నుంచి అనేక మంది ఆయనకి పెద్ద పెద్ద వాళ్ళు, మనం గొప్పగా మన చరిత్రలో నిలిచిపోయినటువంటి వారితోటి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వినోబా భావే గారు, ఆ తర్వాత పొట్టి శ్రీరాములు గారితో పరిచయం ఉంది. రఘుపతి వెంకటరత్నం నాయుడు గారితో పరిచయం ఉంది. తర్వాత ఆ కాలంలో మనకి సైమల్టేనియస్గా హేతువాద ఉద్యమాల్లో పనిచేసినటువంటి త్రిపురనేని రామస్వామి గారు ఈయనకంటే కొంచెం పెద్ద ఆయన వయసులో.
అయితే చిన్న వయసులోనే చనిపోయారు. ఆయన ప్రభావం ఉంది, ఆయనతోటి మమేకమై పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వీరందరితో కొన్ని విషయాల్లో ఏకీభవించినప్పటికీ కొన్ని విషయాల్లో ఆయనకి అంగీకారం ఉంది, మరికొన్ని విషయాల్లో వ్యతిరేకత ఉంది. గాంధీ గారు ప్రాథమికంగా ఆస్తికుడు కాబట్టి ఆ విషయంలో మాత్రం రాజీ లేదు. ఆయన అభిప్రాయాలు ఆయనవే, ఈయన అభిప్రాయాలు ఈయనవే. గాంధీ గారు జాతిపిత అని చెప్పేసి సమాజం అసలు ప్రశ్నించడానికి వీలు లేని ఏకైక నాయకుడిగా దేశమంతా ఆమోదిస్తున్న రోజుల్లో గాంధీజీతో కూడా విభేదించినటువంటి వ్యక్తి గోరా గారు. అలాగే అనేక మంది ముఖ్యమైనటువంటి వాళ్ళు, మన పొట్టి శ్రీరాములు గారు కూడా సన్నిహితులే. ఆయనకి ఈయనకి కూడా విభేదాలు ఉన్నాయి. ఆయన కులాంతర వివాహం, ఆయన కుమార్తె కులాంతర వివాహాన్ని ఆమోదించకపోయినప్పటికీ కూడా ఆయన అభిప్రాయాన్ని గౌరవించి దూరంగా ఉన్నారు. ఇలా ఒక డెమోక్రాటిక్ స్పిరిట్ ఉంది ఆయనలో. ఆయన నచ్చే విషయాల్లో కలిసి పనిచేసే విషయాల్లో కలిసి పనిచేస్తూ, విభేదించే విషయాల్లో విభేదిస్తూ ఆయన సిసలైన నాస్తికుడిగానే మిగిలిపోయారు. ఆయన వ్యతిరేకించేవాళ్ళు ఆయన నాస్తికుడు అని ఒక తిట్టులాగా వాడినప్పటికీ కూడా నవ్వుకునేవాళ్ళు, కానీ దానికి ఏమీ బాధపడింది లేదు, దాని నుంచి వెనక్కి వెళ్ళింది అసలే లేదు. ఇకపోతే నాస్తికత్వాన్ని గోరా గారు ఎలా అన్వయించారు ఈ సమాజానికి, అనేక విషయాలకి, రాజకీయ ఆర్థిక అంశాలకు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఆర్థిక అంశాల్లో ఆస్తికులు, దైవాన్ని విశ్వసించేవాళ్ళు, దైవ భావనని నమ్మేవాళ్ళు, వారు ఎలా భావిస్తారు అని చూస్తే, దైవత్వాన్ని ఆమోదించేవాళ్ళు ఒక వ్యక్తి ధనవంతుడిగా ఉంటే, ఆస్తిపరుడుగా ఉంటే అది దేవుడి ఆశీర్వాదం, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ఆశీర్వచనంగా ఆయన ఇచ్చినటువంటి ధనాన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడు దయ వల్ల ఆ ధనం వచ్చింది నాకు అని చెప్పేసి అనుకుంటాడు. అయితే నాస్తిక పరమైనటువంటి ఆర్థిక విధానం ఏంటంటే, నాస్తికులు ప్రాథమికంగా వ్యక్తివాదులు, వ్యక్తి స్వేచ్ఛని గౌరవించి ఆచరించేటువంటి వాళ్ళు. వారు వ్యక్తి స్వేచ్ఛని దీన్ని నమ్మేవాళ్ళు, గౌరవించేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆర్థికపరమైనటువంటి పీడనని, ఆర్థిక పరాయణత్వాన్ని, ఆర్థిక దోపిడీని వాళ్ళు అంగీకరించరు. అలాగే అందరితోటి, మిగతా సమాజంలో ఉండేటువంటి ఇతరులతోటి ఆర్థికపరమైనటువంటి సమ్మత కావాలని చెప్పేసి, ఒక సౌకర్యవంతమైన జీవితం కావాలని చెప్పేసి, ఒక గౌరవప్రదమైన జీవితం, ఆర్థిక సమ్మతతో కూడినటువంటి ఇతరులతో వ్యక్తి స్వేచ్ఛను గౌరవించేవాళ్ళు. కాబట్టి అది నాస్తికుల ఆర్థిక తత్వం. అది నాస్తికవాదానికి ఒక ఎకనామిక్ ఫిలాసఫీ ఉంది. ఆ ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటంటే ఆర్థిక సమానత్వం, వనరుల మీద, సహజ వనరుల మీద అందరికీ హక్కులు ఉండాలని చెప్పేసి వారు విశ్వసిస్తారు. అలాగే ముఖ్యంగా తమ గౌరవానికి, తమ జీవన సౌలభ్యానికి భంగం కలగకుండా ఇతరులతో పాటు సమానంగా బతకాలని చెప్పేసి ఆశిస్తారు. అది ఆర్థికపరమైనటువంటి తత్వం. అలాగే నాస్తికులకి రాజకీయ తత్వం ఉంది. నాస్తికత్వానికి రాజకీయ పరమైనటువంటి పొలిటికల్ ఫిలాసఫీ ఒకటి ఉందని చెప్పేసి గోరా గారు సిద్ధాంతీకరించారు. అదేంటంటే రాజకీయపరమైనటువంటి బానిసత్వం. ఆస్తికులకి ఒక బానిస మనస్తత్వం ఉంటుంది. ఆస్తికులకి ఎందుకు ఉందంటే, బాగా వెనక్కి వెళ్తే ప్రాచీన కాలంలో మనిషి పుట్టిన తర్వాత, లేకపోతే మనిషి ప్రిమిటివ్ సొసైటీస్లో మనిషికి ఎటువంటి శాస్త్రీయ దృష్టి లేదు, శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో తనకి అలిమి కాని విషయాలు, తన కంట్రోల్ కాని విషయాలు, తనకి దృగ్గోచరమైనటువంటి విషయాలు, అసలు అర్థం కాని అసంభవం అనుకున్నటువంటి విషయాల పట్ల భయం ఉండేది. అది అజ్ఞానం వల్ల కలిగినటువంటి భయం. ఆ అజ్ఞానం వల్ల కలిగినటువంటి భయం ఆ మనిషిని దేవుడికి బానిసగా మార్చిందని చెప్పేసి నాస్తికత్వం చెప్తుంది. మనకి చార్వాక లోకాయతులు కూడా అదే చెప్పారు. మన గోరా గారు కూడా దాన్ని విశాలంగా మనకి మరింతగా అర్థమయ్యేలాగా ఎలాబొరేట్ చేశారు. ఈ భయము అజ్ఞానం వల్ల కలిగింది. అజ్ఞానం వల్ల కలిగిన భయము బానిస చేసింది. ఆ బానిస ఏమవుతాడు? దేవుడికి బానిస అవుతాడు. అలాగే దైవ దత్తాధికారంగా భావించబడే రాజ్యానికి బానిస అవుతాడు, రాజుకు బానిస అవుతాడు, రాజుని దైవాంశ సంభూతుడిగా భావిస్తాడు.
ఇప్పుడు ప్రజాస్వామ్యం వచ్చి మనకి స్వతంత్రం వచ్చి ప్రజాస్వామ్యం వచ్చి రాజ్యాంగం వచ్చినా కూడా అది అంతే ఉంది చాలామందిలో. ఎలక్షన్స్లో మనం ఓట్లేసి గెలిచిన వాడిని కూడా దైవాంశ సంభూతుడిగా చూస్తున్నాం. మనమే ఓట్లేసి అతన్ని కుర్చీలో కూర్చోబెట్టి మనం దైవాంశ సంభూతుడిగా చూడటమే కాకుండా అతడు నేను దేవుడిని కావచ్చు, నాకు బయలాజికల్ ఇది కాదు, నాన్ బయలాజికల్ అన్నా కూడా కావచ్చు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు కదా, మనం ఒప్పుకుంటే అంటానే ఉంటారు. రాజ్యం ఏమనుకుంటుందంటే ఎప్పుడు కూడా ఏ రాజ్యమైనా, అది భారతదేశంలోనే కాదు ఏ రాజ్యమైనా కూడా తన పాలితులు ప్రజలు అజ్ఞానులుగా ఉండాలనుకుంటుంది. ప్రజలు ఎప్పుడు కూడా అజ్ఞానులుగా అమాయకులుగా ఉండాలి. వారికి ప్రశ్నించడం కుదరకూడదు, ప్రశ్న అనేది వాళ్ళకి తెలియకూడదు. వాళ్ళు జ్ఞానవంతులైతే ప్రశ్నిస్తారు. అందుకనే వారి అజ్ఞానం 10 కాలాల పాటు వర్ధిల్లాలని చెప్పి రాజ్యం కోరుకుంటుంది. వారి అజ్ఞానం ఎప్పుడు అలాగే ఉండాలి, వారికి తెలివి ఉండకూడదు అని చెప్పేసి కోరుకుంటుంది. అందుకే చదువు ఏమిస్తుందంటే టెక్నికల్ చదువు ఇస్తుంది. అటువంటి రాజ్యము ప్రజలకి చదువు నిరాకరిస్తుంది. మోడర్న్ స్టేట్స్ చదువు ఇస్తాయి, కానీ ఆ చదువు ఏంటంటే ఒంట్లు లెక్కలు ఇస్తాయి. ఒంట్లు లెక్కలు అవి తప్ప వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. అవి తప్ప సామాజిక శాస్త్రాల పట్ల అవగాహన ఉండకూడదు అనుకుంటుంది. సామాజిక శాస్త్రాల పట్ల అవగాహన ఉంటే ఈ సమాజం అర్థమవుతుంది, సమాజంలో ఉండే డైనమిక్స్ అర్థమవుతాయి. డైనమిక్స్ అర్థమైనప్పుడు వాళ్ళు రాజ్యాన్ని, పాలకుల్ని, ఆధిపత్య ధోరణిని, వారి యొక్క నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తారు. సో నిరంకుశత్వాన్ని ప్రశ్నించకూడదు. వారు మితిమీరిన ఆధిపత్యాన్ని చలాయిస్తూ దైవాంశ సంభూతుడిగా చలామణి కావాలి, నేను తల్లికి పుట్టలేదేమో పైనుంచి వచ్చానేమో అని చెప్పేసి చెప్తే నమ్మే అంత అజ్ఞానంలో ప్రజలు ఉండాలని చెప్పేసి ప్రతి పాలకుడు కోరుకుంటాడు. సో అందుకని నాస్తికులు ఈ దైవభావాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి వీటన్నిటిని వ్యతిరేకిస్తారు. న్యాచురల్గానే వీటన్నిటిని కూడా ఆధిపత్య ధోరణిని వ్యతిరేకిస్తారు. నువ్వు రాజు కాదు పొమ్మంటారు, దేవుడు కాదు బొమ్మంటారు, దేవుడు కాదు నువ్వు కూడా మాలాగే మనిషివే అని ప్రశ్నిస్తారు. అలాగే వారు మితిమీరిన అధికారాలు చలాయించి మనుషుల్ని వారి హక్కులు కాలు రాస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. అది నాస్తిక రాజనీతి. నాస్తికుల యొక్క పొలిటికల్ ఫిలాసఫీ ఏంటంటే అన్లిమిటెడ్ పవర్స్ని లేకపోతే అనార్కీని పొలిటికల్ అనార్కీని ప్రశ్నించి తీరుతారు. అది చాలా పవర్ఫుల్. అది ఇప్పుడు ఈరోజు ఉండాల్సింది అదే. ప్రజలు నాస్తికవాదాన్ని రాజకీయ తత్వంగా లేకపోతే రాజకీయంగా అన్వయించుకుంటే ఈ పవర్స్ని లేకపోతే పవర్ సెంటర్స్గా మారినటువంటి పాలకులు, పవర్ సెంటర్స్గా మారినటువంటి ఎలక్ట్రల్ విధానం, తర్వాత మంత్రులు మితిమీరినటువంటి ఖర్చులు పెట్టడం, దాన్ని కూడా ఆయన ప్రశ్నిస్తాడు. మంత్రులు లేకపోతే మన ప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు విచ్చలవిడితనంగా ప్రజాధనాన్ని దీన్ని ఖర్చు పెట్టుకోవడం, వాళ్ళ సొంత విలాసాలకి ఖర్చు పెట్టుకోవడం, ఖరీదైన బిల్డింగ్స్లో ఖరీదైన కారుల్లో వారు ఎంజాయ్ చేయడాన్ని ఖచ్చితంగా నాస్తికవాదులు వ్యతిరేకించి తీరాలని చెప్పేసి గోరా గారు చెప్పారు. ఇది నిజానికి ఈరోజు చాలా రెలవెన్స్ ఉన్నటువంటి అంశం. దీన్ని మనం అడాప్ట్ చేసుకుని మళ్ళీ దీని గురించి మాట్లాడుకుని ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి విషయం. తర్వాత నాస్తికులకి ఒక సౌందర్య దృష్టి కూడా ఉంటుంది. సౌందర్యం అంటే కేవలం విశ్రాంతి వర్గాలుగా ఉండేటువంటి వాళ్ళు ఏదైతే సౌందర్యం అనుకుంటారో అది కాదు సౌందర్యం. శ్రమలో సౌందర్యం, వస్తు ఉత్పత్తిలో శ్రమ పడటంలో, వస్తువులను ఉత్పత్తి చేయడం, సంపదను ఉత్పత్తి చేయడంలో మనిషి ఒక కళాత్మకతని చూపిస్తాడు. ఆ పనిలో కళాత్మకత ఉంటుంది, శ్రమజీవిలో కళాత్మకత ఉంటుంది. ఆ కళాత్మకతని గోరా గారు ముందుకు తీసుకొచ్చి నాస్తికత్వానికి ఉండేటువంటి సౌందర్య దృష్టి ఈస్థెటిక్స్ ఇది అని చెప్తారు. బయట ఈస్థెటిక్స్ అంటే అది వేరు, రొమాంటిక్ ఇది. దానికి ఒక అర్థం కానీ దానికి ఒక బాధ్యతారహితమైంది, బాధ్యత లేనిది, వ్యక్తి సౌఖ్యానికి, వ్యక్తి యొక్క పర్సనల్ లగ్జరీకి, పర్సనల్ లస్ట్కి ఉపయోగపడేటువంటి సౌందర్యం ఈ సమాజానికి అక్కర్లేదని చెప్తాడు. సమాజానికి అవసరమైన సౌందర్యం ఏంటంటే శ్రమలో ఉంది, శ్రమజీవిలో ఉంది, పనిలో ఉంది, వస్తు ఉత్పత్తిలో ఉంది. దాన్ని మనం గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గోరా గారు సూత్రీకరించారు. ఇలా ప్రతి అంశం సామాజిక అంశం, దాన్ని మనం తెలిసిందే. సమాజంలో కుల వ్యవస్థ
కుల వ్యవస్థకి దైవపరమైనటువంటి ఆమోదం. ఇందాక మనం అనుకున్నాం ఈ కులాలు ఇలాగే ఉండాలి, ఇది పెద్ద కులం, ఇది చిన్న కులం అనేటువంటిది నేనుగా చెప్పింది, ఫలానా బ్రాహ్మణుడుగా చెప్పింది, దేవుడే చెప్పాడని చెప్పేసి వాళ్ళు దేవుడికి అంటగట్టేశారు. సో అంటగట్టినప్పుడు దాన్ని వ్యతిరేకించరు. అయితే నాస్తికులు దేవుడిని నమ్మరు కాబట్టి ఖచ్చితంగా ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థని కూల్చివేయాలి. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ, కులాల మధ్య అంతరాలు, కులాలు, ఉపకులాలు, వాటి మధ్య ఉండేటువంటి రకరకాల హైరార్కీస్, వీటన్నిటిని కూడా నాస్తికత్వం ప్రశ్నించి తీరాలి. నాస్తికత్వం అనేటువంటిది దానికి దేవుడు అనేటువంటి రుగ్మతకి లేకపోతే మతపరమైన మౌఢ్యానికి అనుబంధంగా ఉండేటువంటి సమస్యలే కుల వ్యవస్థ, ఇతర ఈ వ్యవస్థలన్నీ కూడా, బానిస వ్యవస్థలు ఇవన్నీ కూడా. అలాగే స్త్రీపరమైనటువంటి అణిచివేత, స్త్రీపరమైన అణిచివేతకు కూడా దైవపరమైనటువంటి ఆమోదాన్ని తీసుకొచ్చి దేవుడు మగవాడు, దేవుడు ఎవరు మగవాడని చెప్పారు. ఎలాగా ఈ ప్రకృతిని ఇదంతా కూడా దాని మీద కంట్రోల్ లేని రోజుల్లో వాళ్ళకి అసాధ్యమైన వాటిని వాళ్ళు అప్పుడు ఆ భయంతో దేవుడు అనేటువంటి భావనని ఆశ్రయించారు. మన ప్రిమిటివ్ సొసైటీస్ పూర్వీకులు ఆశ్రయించే క్రమంలో దైవాన్ని మగవాడిగా చూశారు. దైవాన్ని మగవాడిగా చూశారు. మగవాడిగా చూస్తూ ఆ దైవం సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞుడు, ఓమ్ని ప్రజెన్స్, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సైన్స్. అంటే అతను అన్ని కాలాల్లో అన్ని చోట్ల ఉంటాడు, ఇక్కడ అక్కడ కాదు, అన్ని కాలాల్లో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు, అతనికి అన్నీ తెలుసు, సర్వజ్ఞుడు, ఓమ్ని సెన్స్. ఆయన సర్వశక్తి సంపన్నుడు. మనకి ఈ బైబిల్లో వీటన్నిటిలో ఈ మాటలు చాలా తరచుగా కనిపిస్తాయి. అన్ని చోట్ల ఉండడమే కాకుండా అతను చాలా శక్తివంతుడు, చాలా మంచివాడు. నువ్వు ఊహించుకుని సృష్టించుకున్న పర్సన్ని మగవాడిని ఎలా చేశారు? ఊహించుకుని సృష్టించుకున్నటువంటి పర్సన్ శక్తివంతుడు ఎలాగయ్యాడు? అతనికి శక్తి ఎవరిచ్చారు? అతను అన్ని చోట్ల ఎలా ఉంటాడు? అతను ఏమన్నా వెళ్ళిపోతాడు అట్లా గాలిలో? అన్ని చోట్ల ఉంటాడు, సర్వశక్తి సంపన్నుడు, అన్నీ తెలుసు అతనికి. అందుకని ఆ బలవంతుడైన దేవుడి మీద మనం భారం వేసి మనం ఏమీ చెయ్యక్కర్లేదనేటువంటి ఒక బానిసత్వాన్ని మతం ఇచ్చిందని చెప్పేసి సామాజిక పరమైనటువంటి బానిసత్వానికి, సామాజిక పరమైనటువంటి అల్పత్వానికి కూడా ఈ ఆస్తికత్వమే కారణం అని చెప్పేసి సామాజిక రుగ్మతలన్నీ కూడా నాస్తికవాద దృక్పథం దాని వెలుగులో మనం పరిష్కరించుకోవాలని చెప్పేసి పరిష్కార మార్గాలని గోరా గారు చాలా క్లియర్గా చెప్పారు. అందుకనే నాస్తికత్వం కేవలం దైవభావాన్ని తిరస్కరించడం మాత్రమే కాకుండా సామాజిక విముక్తి సిద్ధాంతంగా దాన్ని ఆయన డెవలప్ చేసి మనకిచ్చారు. అలాగే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. జాషువా గారి అమ్మాయిని హేమలత లవణం గారిని వివాహం చేసుకున్నారు లవణం గారు. చాలా విషయాలు ఉన్నాయి. ఒక మాల, ఒక మాదిగా, ఇంకా ఇతర శూద్ర కులాలన్నీ కూడా ఈ బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి గోరా గారి కుటుంబంలో భాగమయ్యి ఒక క్యాస్ట్లెస్ సొసైటీని స్థాపించాలి, ఒక ఇగ్యాలిటేరియన్ క్యాస్ట్లెస్ సొసైటీ. అలాగే జెండర్ జస్టిస్, స్త్రీ పురుష వివక్ష లేనటువంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి సామాజిక కుటుంబ వ్యవస్థ రావాలని చెప్పేసి ఆయన కేవలం స్వాప్నికుడిగా వాటిని స్వప్నించి వదిలిపెట్టలేదు. అలాగే రైటర్గా పుస్తకాలు రాసి వదిలిపెట్టలేదు. జీవితంలో ఆచరించి ఒక కుటుంబాన్ని తయారు చేశారు. ఆ పేర్లు, వాళ్ళ పేర్లు, ఆయా సందర్భాలు ఇవన్నీ కూడా మనకి పత్రికల్లో, పుస్తకాల్లో మనమందరం కూడా, మా తరం వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు. ఈ పేర్లన్నీ తెలుసు, ఇప్పుడే చూడటం కానీ పేర్లన్నీ తెలుసు, వారి గురించి అంతా తెలుసు. నేను ఇటీవల రాసినటువంటి మిణుగుర్లు అనే ఒక పుస్తకం వేశాను. అది విస్మరణకి గురైనటువంటి అణగారిన కులాల స్త్రీల చరిత్ర. అది విస్మృతులైనటువంటి అణగారిన కులాలకు చెందినటువంటి స్త్రీలలో ఉద్యమకారులైన వాళ్ళందరూ కూడా దాదాపు ఉద్యమకారులే. వారిలో అనేక మంది మొన్న గమ్మత్తుగా సార్ వచ్చినప్పుడు మాట్లాడుకుంటుంటే వాళ్ళందరూ దీంతో కనెక్ట్ అయిన వాళ్ళే. హేమలత లవణం గారు అందులో ఒక హీరోయిన్, నా మిణుగురు ఆమె. అలాగే మరొక మిణుగురు హేతువాద లక్ష్మి, ఆమె పేరే హేతువాద లక్ష్మి. మరొక ఆమె కమల, భూపతి నారాయణమూర్తి గారు అని చెప్పేసి మలికిపురం, ఆయన భార్య కమల.
కమల కూడా ఈ నాస్తిక ఉద్యమంతో మమేకమయ్యి గోరా గారిని, హేమలత లవణం గారిని వాళ్ళ గ్రామాలకి, తూర్పుగోదావరి జిల్లాలో గ్రామాలకి తీసుకెళ్ళి కులాంతర మతాంతర వివాహాలు జరిపించారు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమంలో భాగం అవడం నాకు చాలా సంతోషంగా అయింది. అనుకుని చేసింది కాదు, అనుకోకుండా జరిగింది. అదంతా కూడా ఒక ఇదన్నమాట. తర్వాత ఈ ప్రభావం, నాస్తిక ఉద్యమం ప్రభావం, గోరా గారి ఉద్యమం ప్రభావం లేని వాళ్ళు దాదాపు వరది. కాకపోతే ఈ తరం వాళ్ళు విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు అది జరగట్లేదు. వాళ్ళు పుస్తకాలు చదవట్లేదు, పత్రికలు చదవట్లేదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది యంగ్ జనరేషన్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, మీరు గోరా గారి గురించి అధ్యయనం చేయండి. మీకు మీ మీద సమాజంలో జరిగేటువంటి అన్ని రకాల దాష్టీకాలను మీకు మీరే ఫైట్ చేస్తారు, మీకు మీరే దాని నుంచి విముక్తి పొందుతారు. వ్యక్తి స్వేచ్ఛని, వాస్తవికత, వాస్తవ్య అంటే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తివాదం, వీటిని ప్రధానంగా తీసుకొస్తూ ఇన్సాన్ అనేటువంటి ఒక జై ఇన్సాన్ అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకొచ్చిన ఆయన వ్యక్తి ప్రధానంగా, లేకపోతే మనిషి ప్రధానంగా, సామాన్య మానవుడి ప్రధానంగా నడిచినటువంటి ఈ నాస్తిక ఉద్యమం, దాని ఆవశ్యకత లేకపోతే అది ప్రచారం చేసినటువంటి భావధార ఏదైతే ఉందో, ఒక భావ విప్లవం ఏదైతే ఉందో, దాన్ని ఈ తరం మళ్ళీ ఆవాహన చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, వాటిని రిలీజియస్ ఫండమెంటలిజం, ఫ్యాసిజం ఏం చెప్తుంది, మళ్ళీ దేవుడిని తీసుకొస్తుంది. దేవుడిని వాళ్ళ చర్యలన్నిటికీ కూడా ఒక అడ్డంగా, ఒక దీనిగా వాడుకుంటుంది, ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటుంది. దేవుడే చెప్పాడని చెప్పేసి చెప్తారు. అలాగే ఆర్థిక పీడన, ఈ కార్పొరేట్ సెక్టర్ విస్తరించడానికి అంబానీలకి, అదానీలకి దేశాన్ని దోచిపెట్టడం వెనుక కూడా ఉన్నది ఈ మతమే. మతం చెయ్యని దుర్మార్గం ఈ దేశంలో లేదు. అది మళ్ళీ మతం కొత్త రూపాలు సంతరించుకుంటూ నయా మనుస్మృతి వచ్చింది, నయా ఫ్యాసిజం వచ్చింది, ఇదంతా క్రోనిక్ క్యాపిటలిజం వచ్చింది. ఇవన్నిటిని కూడా మనం ప్రశ్నించాలి, వాటి నుంచి విముక్తి పొందాలి. వాటిని ప్రశ్నించి ఒక ప్రజాస్వామికమైనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా గోరా గారు అందించినటువంటి ఈ సిద్ధాంతం మనకి దోహదపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాస్తిక్ కేంద్రం, ముఖ్యంగా డాక్టర్ సమరం గారు, ఆయన బృందం, ఆయన మిత్రులు, రవి గారు, ఇంకా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డాక్టర్ చల్లపల్లి సూర్యప్రాణి గారు చాలా చక్కగా ఎన్లైజ్ చేశారు. అందులో ఆమె మరి విద్యా రంగంలో ఉన్నారు కనుక ఒక ప్రొఫెసర్గా, ఒక విద్యావేత్తగా ఎలాగ చేయాలో చక్కగా మొత్తం అంతా వివరించారు. గోరా గారు నాస్తికత్వాన్ని కేవలం ఒక సిద్ధాంతంగా కాదు, ఒక ఆచరణగా చూపించారు. నాస్తికత్వం ఒక ఆచరణ సిద్ధాంతం. ఆస్తికత్వం కంటే నాస్తికత్వం మెరుగైనది. ఆస్తికత్వం కూడా జీవిత విధానమే, కానీ ఆస్తికత్వం కూడా నాస్తికత్వం మెరుగైన జీవన విధానం. ఆస్తికత్వంలో మనిషికి విలువ లేదు, ఎందుకంటే అతనిలో బానిస ప్రవృత్తిని పెంచుతుంది, శక్తి సామర్థ్యాలను అణిచివేస్తుంది, స్వతంత్ర ఆలోచన శక్తి లేదంటుంది, అంతా దైవేచ్ఛే ఉంటుంది. అంచేత మానవ కృషికి ఇక్కడ విలువ లేకుండా పోతుంది. అయినప్పటికీ ఈ సమాజం ముందుకు వెళ్ళిందంటే మానవ కృషి వల్లే వెళ్ళింది. నిజంగా ఆస్తికుడిగా ఉన్నవాడైతే ఎవడు బతకలేడు, చచ్చిపోతాడు. ఆ దేవుడే చూసుకుంటాడు కూర్చుంటే వాడు తినలేడు, వాడు ఏం చేయలేడు, వాడు చివరి చచ్చి కూర్చుంటాడు. నిజమైన ఆస్తికుడు చచ్చి కూర్చుంటాడు. అంచేత నిజమైన ఆస్తికుడు అనేవాడు ఆ సిద్ధాంతం ప్రకారం వాడు అంతా దేవుడే చూసుకుంటాడు, అంతా దైవాధీనమే, ఏముంటాలంటే అయిపోతాడు. కానీ ప్రతి వ్యక్తిలో కూడా ఆ రంగా వ్యక్తి కృషి ఉంటుంది. అదే పెంచి పోషించి అసలు మానవుడే దేవుడనే లేదు, మన కల్పన భావం, మనకు అది ఒక అబద్ధం. దేవుడేదో ఒక అబద్ధం మీద మొత్తం సిద్ధాంతం వచ్చి మనిషిని పనికి రాకుండా చేసింది. అంటే అలా కాదు, దైవంతుకి అబద్ధం వదిలేద్దాం. అంచేత వ్యక్తికి విలువిద్దాం, వ్యక్తి క్రియేటివ్కి విలువిద్దాం, వ్యక్తి స్వేచ్ఛకి విలువిద్దాం. ఎప్పుడైతే వ్యక్తి నువ్వే ఈ సమాజంలో ఉన్న మంచికి నువ్వే కారణం, చెడుకి నువ్వే కారణం, అంటే చెడు లేకుండా
ఈ సమాజంలో దోపిడీ దురదృష్టం కారణం నువ్వు ఊరుకోబట్టి. ఎందుకు ఊరుకుంటున్నాడు? నాకు దురదృష్టం, నా కర్మ, ఇలా దోపిడీ చేయడం నీ కర్మ అనుకుంటున్నాడు. కాదు, నువ్వు ఊరుకోబట్టి దోపిడీ జరుగుతుంది. ఇంతకుముందే చెప్పారు గోరా గారు, రాజకీయాలు కూడా నాస్తికత చాలా చక్కగా చెప్పారు. ఈరోజు కూడా వెరీ హైలీ రిలవెంట్. గోరా గారు ప్రతిపాదించిన సిద్ధాంతాలు ఈరోజు చాలా రిలవెంట్. ముఖ్యంగా రాజకీయాలు చాలా రిలవెంట్. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన. మన డెమోక్రసీ అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల పాలన. మనమే మన కోసం ఎన్నుకుంటున్నాం, ఎన్నుకుని ఈ పని చేయరా అంటున్నాం. కానీ వాడేంటి, మనం ఎన్నుకున్న తర్వాత ఆస్తిక భావంతో మనమే ఎన్నుకుని మన సేవకులుగా పెట్టుకుని వాడిని పెద్ద నెత్తిని పెట్టుకుంటున్నాం, పెద్ద గొప్పవాడిగా. అందుకే దాంతో విర్రవిపోతున్నాడు, మన అణిచివేస్తున్నాడు. అలా కాదు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ అధికారులు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ప్రెసిడెంట్, మీడియా కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా సేవకులు, ప్రజలే యజమానులు. ప్రజలే యజమానులనే మనం ఎప్పుడైతే నాస్తికత ద్వారా చైతన్యం వస్తుంది, ఎవరైనా అక్కడ మనమే ఎన్నుకున్నాం వాళ్ళని. మరి ఎన్నుకున్న ప్రజాస్వామ్యం మన పాలన చేయడం కోసం పెట్టుకున్నాం. వాడు దారి తెప్పి మన మీద అధికారం చలాయిస్తే పనికిరాదు. మిమ్మల్ని ఎన్నుకుంది మాకు సేవ చేయడానికి, అందరికీ సౌఖ్యంగా ఉండడానికి, హాయిగా ఉండడానికి, అందరికీ సమాన అవకాశాలు ఎన్నుకున్నాం. కానీ నువ్వు ఆడంబరంగా ఉండడానికి, జనాల్ని ఏదో పెట్టడానికి, అది వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం కోసం నేను పెట్టుకోలేదు. సక్రమైన అదే స్వరూపానికి గారు చాలా చక్కగా చెప్పారు. ఈ రోజున గౌరవ గారు ఏం చెప్పారో, నాస్తికత ద్వారా ప్రజలే యజమానం అండి. మనం యజమానులను మనం మర్చిపోయాం. మనం కేవలం బానిస ప్రవృత్తితో ఉంటున్నాం. నాస్తికత్వం, బానిస ప్రవృత్తి పనికిరాదు. యు ఆర్ సుప్రీం. అందుకని ఘోరంగా చేశారు, వ్యక్తికి విలువ ఇవ్వడం కోసం జై ఇన్సాన్. జై ఇన్సాన్ అంటే మనిషే మూలం, అన్నిటికీ మనిషే మూలం. ఇంతవరకు నేను చెప్పినంత అర్థం అదే. ప్రతి దానికి మనిషే మూలం. నువ్వే మ్యాన్ ఈజ్ సుప్రీం. మనిషే సర్వశక్తివంతుడు. మనిషే మనమే నువ్వు నేను, మొత్తం ఈ సమాజమే. మనమే ఈ సమాజాన్ని తీర్చిదిద్దుకునేది, నడుపుకునేది, చేసేది. ఈ అవకతవకలు తీర్చిదే మనమే. ఈ అసమాధాలు ఉన్నాను కూడా కారణం మనమే. ఊరుకోబట్టి మార్చేది కూడా మనమే. ఎవడు దేవుడు లేడు, ఏ శక్తి లేదు, ఒట్టిది. అది మన అవగాహన అంతే, మనం అనుకున్నాం అంతే. అంచేత జై ఇన్సాన్ అంటే సర్వశక్తుడైన మానవుడికి జై అంటే నువ్వు తెలుసుకో, నువ్వు శక్తివంతుడివి. నీకు స్వేచ్ఛగా మాట్లాడు, స్వేచ్ఛగా ఆలోచించు, స్వేచ్ఛగా చెయ్యి. స్వేచ్ఛగా విశృంఖలం కాదు అక్కడ అర్థం. స్వేచ్ఛ అంటే బాధ్యతగా నువ్వు చెయ్యి అని అర్థం. జై ఇన్సాన్ అటు ఇన్సాన్ అంటే మానవత్వం కలిగిన మనిషి. హిందీలో ఇన్సాన్ అంటే మానవత్వం కలిగిన మనిషి. మానవత్వం కలిగిన మనిషి మానవత్వంతో ఆలోచిస్తూ అన్నీ చేయండి. అందుకే గోరా గారు ఇచ్చిన జై ఇన్సాన్ అంటే నువ్వు మామూలుగా జై శ్రీరామ్, జై రామ్, జై రామ్ అంటారు. జై శ్రీరామ్, జై రాములు మనుషుల్ని పనికి రాకుండా చేయడం వస్తుంది. జై శ్రీరామ్ పనికి రాకుండా చేసేది చేశారు. అయోధ్య కట్టి, ఎందుకే అయోధ్య కట్టారంటే కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఇలా ఉంచడం కోసమే, మళ్ళీ ఇలా మనుషుల్ని అణచిపెట్టడం కోసమే, ఆ దైవభావాన్ని పెంచి మనిషి పనికి రాకుండా చేయడం కోసమే. కానీ బుద్ధి చెప్పారులేండి, అయోధ్యలో మనం రాలేదు, బీజేపీ పోయింది అయోధ్యలో. ఎందుకని చైతన్యం వస్తుంది. ఆ చైతన్యమే నాస్తిక చైతన్యం. అంచేత మ్యాన్ ఈజ్ సుప్రీం, మనిషే ఎన్నిటి మూలం. అదే గోరగారు ఇంకేం లేదు. లేని దేవుణ్ణి నమ్ముకుని కూర్చుని బతుకులు నాశనం చేసుకోవద్దు. మీ బతుకుల్ని మీ బతుకు మీ చేతిలో ఉంది, ఎక్కడా లేదు. ఏ దేవుడు ఏం చేయడు. నిజంగా మీరు ఏం చేయరు, కూర్చొని చూస్తాను, దేవుడా నన్ను రక్షించి కూర్చొని ఏమవుతుందో చూస్తాను. అంతా మన శక్తి వల్లే, మనం చేసే కృషి వల్లే జరుగుతుంది. అంచేత స్వరూపాణి గారు చాలా చక్కగా ఎంతో వివరణాత్మకంగా, ఏమాత్రం అర్థం కాని నాస్తికత్వం గురించి సరిగ్గా ప్రతి ఒక్కరికి అర్థం అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్లుగా మెంగమని కూడా చెప్పాడు. మెంగమని కూడా అంత చక్కగా చెప్పారు. చాలా బాగుంది. ఇంతటితో నేను ఎక్కువ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు.
మీకు చాలా స్వరూప గారు ఒకరే మీరు ఒక్కలేని కూడా చెప్పాను. ఇప్పుడు సకల గారు వందసంప చేస్తారు. మరి సకల గారు వందసంప చేసే ముందు నాసిక తరపున స్వరూపరాణి గారికి చిన్న ఊరికి 10 ఓట్ల చిన్న సత్కారం, చిరు సత్కారం. వేదికను అలంకరించిన అతిథులకు, సభా ప్రాంగణంలో ఉన్న పెద్దలకు, నా సోదరీమణులకు అందరికీ జై ఇన్సాన్. ఈరోజు ముఖ్య అతిథి స్వరూపరాణి గారి ఉపన్యాసం ప్రతి వాక్యము, ప్రతి అర్థము చక్కగా ఏ రీసెర్చ్ పేపరు చదివినట్లు ఉంటుంది. సాధారణంగా ఈ రీసెర్చ్ పేపర్స్ చదివేటప్పుడు భయం అనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకని చాలా కూలంకషంగా ప్రతి వర్డ్, వాక్యంలో, సెంటెన్స్లో ఉన్న ప్రతి మాట వెనక ఒక అర్థం ఉంటుంది. చాలా హై లాంగ్వేజ్లో ఉంటుంది. అవి చదివేటప్పుడు కొంచెం బెంగ అనిపిస్తుంది. కానీ ఈవిడ రీసెర్చ్ స్కాలర్, ఒక ప్రిన్సిపాల్, ఇవన్నీ ఉన్నాయి. ఎలా ఉంటుంది అని నేను చాలా ఆతృతగా ఈవిడ ఉపన్యాసం వింటే, ప్రతి మాట అతి సరళంగా ఉంది. ప్రతి భావం నిర్మాణాత్మక నాస్తికత్వ జీవిత విధానాన్ని మొదటి నుంచి చివరి వరకు 2-3 వాక్యాల్లో క్లియర్ చేసేసారు. అందరికీ దేవుడు లేడు అనేంతవరకే అనుకుంటారు. కానీ రాజకీయ, సాంఘిక, విద్యా విధానం ఏంటి అన్నీ వివరంగా చెప్పారు. మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎక్సలెంట్ స్పీచ్. ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న వేదిక మీద ఉన్నవారికి, సభా ప్రాంగణంలో ఉన్నవారందరికీ నాస్తిక్ కేంద్రం తరఫున కృతజ్ఞతలు అందజేస్తున్నాను. నమస్కారం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.